సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కోట్లాది మందికి ఆయన ఆత్మీయులు, లక్షలాది మంది ఆయన మాటలతో పరివర్తన చెందుతారు. వేలాది మంది ఆయన్ని ఒక్కసారి కలవాలని ఆలోచిస్తూ ఉంటారు. వందలాది వీడియోలతో ఆయన మనందరికీ సుపరిచితులే. ఆయనే బ్రదర్ షఫీ గారు. మీరు చాలా స్పీచ్లు ఇచ్చి ఉంటారు, చాలా మందిని ఇన్స్పైర్ చేశారు. మీకు బాగా నచ్చింది అంటే ఏం చెప్తారు? బాగా మాట్లాడాను, చాలా బాగా చెప్పాను అన్న కాన్సెప్ట్ నాకు ఎప్పుడు కాదు, కానీ నన్ను ఇన్స్పైర్ చేసే కొన్ని మాటలు. ఈ వీడియో చూసి యాక్సిడెంట్ అయిన వాళ్ళు అనేక మంది, నాకు తెలిసి 10 మంది నడవడం మొదలుపెట్టారు. మాటలతోటి కొంతవరకు మారుతారు, కానీ పూర్తి చేంజ్ వస్తుందా అండి మనుషుల్లో? మనిషిలో మార్పు వచ్చేదే మాట ద్వారా. బలవంతంగానే తీసుకొచ్చి కూర్చోబెట్టండి, తనలో మార్పు తేవాల్సిన బాధ్యత నాకు. సూసైడల్ టెండెన్సీలో ఉన్న వాళ్ళని కూడా మీరు చేంజ్ చేసి ఉంటారు. అలా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారండి? ఒక వ్యక్తి కాల్ చేశారు, ఏంటంటే చనిపోవాలని ఒక రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ లోపల నుంచి లాక్ చేసుకొని బ్లేడ్ తీసుకొని అన్ని వెయిన్స్ అన్ని కట్ చేసేసుకున్నాడు. ఇక బ్లీడింగ్ అవుతుంది, ఇంకా చనిపోతాడు. ఇక ఒకటే తనకి చెప్పింది ఏంటంటే, లేదు నువ్వు బతకాలి, నీ సమస్యకు పరిష్కారం కాదు పరిష్కారాలు పరిష్కారాలు పరిష్కారాలు. వాళ్ళు ఏదో ఊహించుకొని వచ్చి మీ మోటివేషనల్ స్పీచ్ నచ్చక వెళ్ళిపోవడం కానీ ఇట్లాంటి ఏమైనా నెగిటివ్గా ఎప్పుడన్నా జరిగింది? అసలు మోటివేషన్తో జీవితాలు మారుతాయా? మాటలతో లైఫ్ మారిపోతుందా? నా సమస్యలు దూరం అయిపోతా? నాకు ₹1,00,00,000 సమస్య ఉంది, నువ్వు తీరుస్తావా? అంటే ఎవరైతే నేను మారను, నాలో మార్పు రాదని జిద్దుతో, ఆ పట్టుదలతో, మొండితో ఉంటాడో ఫస్ట్ మార్పు అక్కడే వస్తుంది. రావటం వరకే మీ బాధ్యత, మార్పు తేవడం నా రెస్పాన్సిబిలిటీ అని నేను మాటిస్తాను అందరికీ కూడా. నమస్తే అండి. హలో అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు చాలా బాగుంటారు, అందరినీ చాలా బాగా ఉండేలా చేస్తారు. మీ మోటివేషన్ తోటి, అంటే మీరిచ్చేటువంటి సందేశాలతోటి కులాలకి మతాలకి అతీతంగా మీకు అభిమానులు ఉన్నారు. అవునండి. గ్రేట్ అండి, రియల్లీ. థ్యాంక్ యూ మేడం. యూ బ్లెస్డ్ కదా. దేవుడి దేవల్ల అండి. ఖచ్చితంగా. ఏమనిపిస్తుంది ఇంతమందిని ఇన్స్పైర్ చేయగలుగుతున్నారు, ఇంతమంది మీ మాటల్ని ఫాలో అయ్యి చాలా మందిలో పరివర్తన? అవునండి. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏ పర్పస్ అయితే దేవుడు మనల్ని పుట్టించాడో ఆ పర్పస్ లో కొంచెం ఫుల్ఫిల్ చేస్తున్నాము అన్న ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక మనిషి తోడు అనేది లేకుండా పోయిందండి. అంటే నమ్మకం లేదు. నా వాడే అని చెప్పి నా బాధలు చెప్పుకుంటే అది నాకు సహాయం కాదు, కానీ నష్టానికి గురి చేస్తుంది. ఈ విధంగా చాలా మందికి అసలు ఎవరికి బాధలు చెప్పుకోవాలి, ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎవరు నన్ను ఆదుకుంటారు అన్నది చాలా పెద్ద ప్రాబ్లం. అంటే సమాజంలో మీకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీ వీడియోస్ మీరు కాల్ చేసిన తర్వాత నేను కొంచెం మీ వీడియోస్ చూశాను. నేను నిజంగా కంగ్రాచులేట్ తప్పకుండా చేయాలి మీకు. ఎందుకంటే మీరు చేస్తున్న హార్డ్ వర్క్ కనిపిస్తుంది అక్కడ. ఎక్సలెంట్, చాలా గొప్ప హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు. నాకు చాలా మంచి అనిపించింది. తప్పకుండా మీకు టైం ఇవ్వాలనే ఆలోచనతో మీకు కాల్ చేయడం జరిగింది కూడాను. అయితే మేడం, యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఏదో సమస్య నుండి బయటపడాలనుకున్నప్పుడు ఎవరో ఒక సహాయం తీసుకుంటున్నారు. సహాయం తీసుకునే తరుణంలోనే మళ్ళీ మోసపోవడం. అంటే మోసపోయిన వ్యక్తిని కలిసి అడిగితే ఎక్కడ మోసపోయామంటే తన దగ్గర ఉన్న వ్యక్తి, నమ్మినటువంటి వ్యక్తితోనే మోసపోతున్నారు. కాబట్టి నమ్మకాలు లేకుండా పోయాయండి. ఇలాంటి తరుణంలో తనకంటూ ఒక మంచి చెప్పేవాడు లేని తరుణంలో ఒక మంచి మాట కోసం ఎదురు చూస్తున్నారు కదా. కాబట్టి మనం చేసే కొంచెం పనిలోనే ఎక్కువ రిజల్ట్స్ వస్తున్నాయి ఖచ్చితంగా చెప్పాలంటే. మీ బాటలోనే మీ అమ్మాయి కూడా నడవడం, తను ఇష్టంగా వెళ్తున్నారా లేకపోతే మీరు తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? లేదండి, యాక్చువల్గా ఏంటంటే మా అమ్మాయి అనే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మా పాప ఎన్రిచర్ ఆయిషా, తను 12th క్లాస్ లో ఉంది, చిన్న పాప 8th క్లాస్ లో ఉంది. వీళ్ళిద్దరు కూడా స్పీచెస్ ఇస్తారు. చిన్న పాప కూడా పెద్ద అమ్మది చూశాను. అంటే యాక్చువల్ గా వీరు టాక్స్ కూడా ఎప్పుడు మొదలు పెట్టారంటే ఎప్పుడైతే వీళ్ళు నా వర్క్ షాప్స్ అటెండ్ అయ్యారో అప్పుడు చేంజ్ వచ్చింది. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే మా పెద్ద పాప 9th క్లాస్లో ఉన్నప్పుడు నా ఫస్ట్ వర్క్షాప్ అటెండ్ అయింది. చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ అని రామోజీ ఫిల్మ్ సిటీలో కండక్ట్ చేస్తాను, 2 days వర్క్షాప్. అంతకన్నా ముందు తను ఏంటంటే ప్రతిరోజు చివాట్లు తినటమే, అంటే లేజినెస్ కంప్లీట్గా. ఎక్కడ ఏ వస్తువు పెడుతుందో గుర్తుండదు, పుస్తకాలు ఎక్కడో పడేస్తుంది, హోంవర్క్ ఉండదు, డిసిప్లిన్ లేదు, అంటే ఇంట్లో రకంగా ఒక ప్రాబ్లం అనమాట. అలాంటిది తను వర్క్షాప్ 2 days అటెండ్ అయిన తర్వాత, చిన్నపిల్లలు అలాగే ఉంటారులేండి,
ప్రతిరోజు కూడా టీచర్స్ తో మాట పడటము, అమ్మతో మాట పడటము, అలాంటిది నిజంగా అంటే తనతో తని విరక్తి, ఏంటి నేను ఇట్లా ఉన్నాను రోజు మాట పడుతున్నాను అన్న ఆలోచన అనమాట. అంటే సీరియస్నెస్ లేదు, ఎక్కడ మార్పు రావాలో తన ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకోలేకపోయింది అనమాట. ఈ సిచ్యువేషన్ ఎప్పుడైతే వర్క్షాప్ తను అటెండ్ అయిందో 2 days వర్క్షాప్, చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ అని, కంప్లీట్ డ్రాస్టిక్ చేంజ్ అండి. నిజంగా చెప్పాలంటే మీరు నమ్ముతారో లేదో, నాకు కూడా సజెషన్స్ ఇస్తుంది. ఇప్పుడు 12th క్లాస్లో ఉంది, ఎవరన్నా ప్రాబ్లంలో ఉండి తను వచ్చి కూర్చున్నారంటే తనకి సరైన సజెషన్ ఇవ్వగలుగుతుంది. తను వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత నుంచి నేను ఎప్పుడు తన ఫీజు ఇప్పుడు పే చేయలేదు, స్కూల్ ఫీజు కానీ. ఇప్పుడు 11th 12th తర్వాత స్టార్టెడ్ ఎర్నింగ్ అనమాట, ట్యూషన్స్ చెప్పడము. అంటే రెస్పాన్సిబిలిటీ ఎంత పెరిగిపోయిందంటే తన గురించి తానే కాదు, ఇంకా వేరే వాళ్ళని కూడా కేర్ చేయడము కంప్లీట్. ఇప్పుడు ఇంట్లో నిజంగా చెప్పాలంటే ఒక 20 years పాప, బాధ్యత గల పాప ఉంటే ఎలా ఉంటుందో, నాకు 12th క్లాస్లో ఉన్న తను అంతగా సపోర్ట్ చేస్తుంది. గ్రేట్ అసలు, ఒక ట్రాన్స్ఫర్మేషన్. చిన్న పాప కూడా వర్క్షాప్ అటెండ్ అయింది, ఆ తర్వాత నుంచి తనలో ఒక చేంజ్ అనమాట. అంటే ఈ వర్క్షాప్స్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తాయండి. చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ అనే వర్క్షాప్ కంప్లీట్గా మనిషి మైండ్ సెట్ మారిపోతుంది. అలాంటి మార్పు అనేది వచ్చింది. ఆ విధంగా ఒక మంచి చేంజ్ అనమాట. సో వాళ్ళు కూడా ఇందులోకే, అందుకని ఇంకా మీ దారిలోనే, మీ బాటలోనే పయనిస్తారు. అంటే నా బాట అనే కాదు, తనకంటూ కొన్ని ఆలోచన, తను ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలని, అనేక మందికి ఒక మంచి లైఫ్ ఇవ్వాలన్న ఆలోచన ఉంది. తను కూడా మోటివేషన్ ఉందండి. స్పెషల్గా ఏంటంటే బిజినెస్ మోటివేషన్లోకి రావాలన్న ఆలోచనలో తను ఉందన్నమాట పాప. ఓకే, బిజినెస్ రిలేటెడ్గా చాలా మంది లాస్ అయిపోతున్నారు కదా. ఈరోజు 100 మంది బిజినెస్ స్టార్ట్ చేస్తే 97% లాస్ అవుతున్నారండి. ఓన్లీ 3% మాత్రమే స్టాండ్ అవుతున్నారు బిజినెస్లో. అంటే ఏదో కోరికలతో లక్షలు పెట్టుబడి పెట్టేసి లాస్ అయిపోతున్నారు కదా. ఇప్పుడు తనకు చదువుతున్న సబ్జెక్ట్ కూడా బిజినెస్ అనమాట. బిజినెస్ రిలేటెడ్గా ఎలా స్టాండ్ చేయాలి అన్న కాన్సెప్ట్లో తను ముందుకెళ్ళాలన్నది ఆలోచన. అలాగే ఎంకరేజ్ చేస్తారా మీరు కూడా? తప్పకుండా, ఇంట్రెస్ట్ కాబట్టి. అసలు ఎక్కడండి మీ నేటివ్ ఎక్కడ? ఇందులోకి ఎలా వచ్చారు అసలు మీరు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు? ఫస్ట్ అది చెప్పండి. అంటే యాక్చువల్లీ అండి నల్గొండ డిస్టిక్, ఇప్పుడైతే సూర్యాపేట డిస్టిక్ అండి. కొత్తగా చెప్పంటే కోదాడ టౌన్ ఉంది. కోదాడ దగ్గర అమీనాబాద్ అనే విలేజ్, కంప్లీట్ గా రిమోట్ విలేజ్. మా ఊరు నుంచి కోదాడ టౌన్కి వచ్చి చదువుకోవాలి రావాలంటే రోజుకు 4 బస్సులే ఉండేవి అనమాట. అప్పుడు ఆ టైంలోనే వెళ్ళాలి, స్కూల్ కోసం వెయిట్ చేయడం, సీట్ దొరకకపోతే బస్ ఆగిపోతే పైకి వెళ్ళి కూర్చోవడం, టాప్కి వెళ్ళి ఇలాగే ట్రావెల్ చేసాం. జనరల్గా ఇప్పుడు ఈ వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా అలా కష్టపడ్డ వాళ్ళే. స్కూల్ కంటే ఎట్లా ఇప్పుడంటే ఇంటి దాకా కార్ వస్తుంది, ఇంటి దాకా ఆటో వస్తుంది, ఇంటి దాకా ఒకప్పుడు లేదు కదా మన టైంలో. అలాగే వెళ్ళి చదువుకున్నాము. చదువుకున్న తర్వాత అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే నా లైఫ్లో ఒక గొప్ప ప్లస్ పాయింట్ మా నాన్నగారు అండి. మా నాన్నగారు యాజ్ ఎ డాక్టర్గా ఊళ్ళో సర్వీస్ చేస్తారు లాస్ట్ 50 years నుంచి. యాజ్ ఎ డాక్టర్గా ఇప్పుడు కూడా ప్రాక్టీస్తున్నారు. ఇప్పుడు 82 years ఏజ్. మా నాన్నగారికి 7 సంతానంలో ఆల్మోస్ట్ నేను చిన్న కాబట్టి వారు ఇచ్చే సర్వీస్ ఎప్పుడు కూడా డాక్టర్గా డబ్బుని ఎప్పుడు చూడలేదండి తను. అంటే పేషెంట్ అంటే వెంటనే తనకు సహాయం చేయాలి, నొప్పి తగ్గించాలి, బాధ దూరం చేయాలి అన్న ఇంటెన్షన్ ఉంటుంది, తర్వాత డబ్బు అన్న కాన్సెప్ట్. ఇది ఒక ట్రాన్స్ఫార్మేషన్. అంటే చిన్నప్పుడు అది ఒక బ్లెస్సింగ్, అమ్మ నాన్న నుంచి వచ్చినటువంటిది హెల్పింగ్ నేచర్ అన్నది. ఆ తర్వాత MSW అనే కోర్స్ చేయడం వల్ల, మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ అని ఒక యూనిక్ కోర్స్ అండి. అది బహుశా మీకు తెలుసుంటుంది యూనివర్సిటీ నుంచి. ఆ కోర్స్ చేయడం వల్ల గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ అండి. అంటే సొసైటీని స్టడీ చేయాలి, సమాజం గురించి ఆలోచించాలి. సోషల్ వర్క్ కదా కోర్స్. ప్రొఫెషనల్ సోషల్ వర్కర్గా మేము ఒక ప్రాబ్లమ్ని చూస్తే ప్రాబ్లం కనబడదు, దాని రూట్ కాజ్ ఏంటో చూస్తాం. మేము రూట్ కాజ్ని దూరం చేస్తే ప్రాబ్లం దూరం అవుతుంది అన్న కాన్సెప్ట్లోకి వెళ్తాము. కాబట్టి నా స్పెషలైజేషన్ కూడా సైకాలజీ కాబట్టి ఆ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అన్నది జరిగింది. అదే కాన్సెప్ట్లో ముందుకు వర్క్ చేసుకుంటూ వస్తున్నాము. అంటే అలా చదివిన తర్వాత మీరు ఏ బిజినెస్లోకో లేకపోతే నాన్నగారి లాగా డాక్టర్గానో అట్లా వెళ్లకుండా కంప్లీట్గా మోటివేషనల్ సైడ్ ఎందుకు వచ్చారు? అంటే ఒక విషయం అండి, ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైతే నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశానో ఆ తర్వాత మా నాన్నగారు అంటే ఇక మెడికల్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ కాబట్టి నువ్వు పాథలాజికల్ ల్యాబ్ టెక్నీషియన్గా నాకు ట్రైనింగ్ ఇచ్చారు. నేను ల్యాబ్ టెక్నీషియన్ కూడాను. నా గ్రాడ్యుయేషన్ తర్వాత నేను కార్డియాలజీ టెక్నీషియన్ కోర్స్ కూడా తీసుకున్నాను. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్ట్, స్టెంట్స్ వేయడం, అది ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత పీజీ తర్వాత సైకాలజీ అందుకు ఒకటి వచ్చింది. ఇదంతా రావటం ఒకటి. ఆ తర్వాత సైకాలజీ ఎప్పుడు చూసామో సమాజాన్ని చూసినప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూడండి మేడం, ఒక్క విషయం ఏంటంటే మేము స్లమ్స్లో వెళ్ళి వర్క్ చేసాం. అడ్డగుట్ట స్లమ్ ఉంది హైదరాబాద్లో, పెద్ద స్లమ్ కదా. ఆ ఏరియాస్లోకి వెళ్ళి ఎన్నో రోజులు మేము ఉండి అక్కడ ఉన్న ప్రాబ్లమ్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటి, పిల్లల ప్రాబ్లమ్స్ ఏంటి, ఎడ్యుకేషన్ ఎందుకు దూరంగా ఉన్నారు వాళ్ళు, ఎందుకని అలా ఉంది, ఇది మొత్తం చూస్తే అర్థమైన విషయం మైండ్ సెట్ కరెక్ట్గా లేదు, ఆలోచన విధానం కరెక్ట్గా లేదు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. అంటే మైండ్ సెట్ కనుక మారితే అక్కడ స్లమ్స్లోంచి కూడా గొప్ప డైమండ్స్ మనం బయటికి తీయచ్చు. ఆలోచన విధానం మారాలి. ఆలోచన మనం వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ కాదు, జాబ్ కాదు, ఆపర్చునిటీ కాదు, డబ్బు కాదు, ఫెసిలిటీస్ కాదు, వాళ్ళకి కావాల్సింది మైండ్ సెట్, ఆలోచన విధానం. అది మాట ద్వారానే ఇవ్వగలుగుతాం అన్నది ఒక ఆలోచన అండి. అప్పటి నుంచి యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నప్పుడే, అంటే MSW చదివే సమయంలో నుంచే క్లాసెస్ చెప్పడం, స్కూల్స్కి వెళ్ళడం, కాలేజెస్కి వెళ్ళడము, బేసిక్గా చెప్పడం మొదలుపెట్టాను. నాకు రిజల్ట్ రావడం వచ్చినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎస్ దీని ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. నా పర్పస్ లైఫ్ ఏంటంటే ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి మా మమ్మీ చెప్పేది ఏంటంటే ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవాలి,
కష్టాలు ఉన్న వాళ్ళకి ఏదో సేవ చేయాలి, మనం సేవ చేస్తేనే పైనుంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి. అంటే చాలా రిలీజియస్గా చాలా ఎక్కువ ఉంటారు మమ్మీ. అంటే దేవుడు మన మీద బ్లెస్సింగ్స్ ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది, దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలంటే ఒకే మార్గం ఏంటంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఇదే అనమాట. కాబట్టి ఆ కాన్సెప్ట్లో మనం ఒకరికి హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్లోనే ఆ కోర్స్ ద్వారా ఈ విధంగా ఒక గొప్ప మంచి మార్గం దొరికింది. ఎన్ని స్పీచెస్ ఇచ్చి ఉంటారు ఇప్పటి వరకు, అసలు ఎన్ని స్టేజ్ షోలు ఇచ్చి ఉంటారు? అంటే చాలా ఇచ్చామండి. అంటే స్కూల్స్, కాలేజెస్, కార్పొరేట్ ఈవెంట్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్స్ కానివ్వండి, అంటే ఎగ్జాక్ట్ గా చెప్పలేదు, మేబీ 1000 అబోవ్ ఈవెంట్స్ ఇచ్చి ఉంటాం. వీడియోసే 600 అబోవ్ ఉన్నాయి మీవి. అంటే ప్రతి ఈవెంట్ కూడా నేను రిలీజ్ చేయము, పర్టికులర్ గా మెయిన్ కాన్సెప్ట్స్ మాత్రమే రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాం అన్నమాట. మిగతావన్నీ మీరు రికార్డ్ చేసి పెట్టుకుంటారు? అట్లా ఉందండి. ఇప్పుడు నాకు కంప్లీట్ గా ఫుల్ లెంత్ వీడియోస్ నాయి ఉన్నాయి. నాకు తెలిసి ఫుల్ లెంత్ వీడియోస్ చూడాలంటే దాదాపుగా ఒక 300 hours కంటెంట్ ఉంది. అది ఎప్పుడో దగ్గర మార్కెట్ లో రాబోతుంది. అంటే నేనున్నా లేకపోయినా భూమి మీద కంటెంట్ మార్కెట్ లో వదిలి వెళ్ళాలన్నది ఆలోచన అది. అయ్యో బాబోయ్, మామూలు విషయం కాదు కదండి అంత కంటెంట్ అంటే. అసలు మీకు ఇప్పుడు ఒకసారి మాట్లాడిన దానికి ఇంకోసారి మాట్లాడిన దానికి అసలు సంబంధం ఉండదు, సబ్జెక్ట్ కి సంబంధం ఉండదు, వర్డ్స్ కి సంబంధం ఉండదు, సిచ్యుయేషన్ కి సంబంధం ఉండదు. అసలు ఎలా పాసిబుల్? మెయిన్ ఏంటంటే మేడం, రీసెర్చ్ అయితే చేస్తాము. అంటే ఇప్పుడు ఒక విషయం వినగానే విన్న విషయం నమ్మనండి మనం, అది ఎంతవరకు వాస్తవం. ఈరోజు ఏంటంటే విన్నది మొత్తం మనం ఫార్వర్డ్ చేస్తుంటాం, ట్రూతా కాదా. నేను ఇప్పటివరకు ఆ దేవుడి వల్ల ఏదైనా విషయం చెప్పి సారీ చెప్పాల్సిన పరిస్థితి రాలేదండి. ఒక విషయం చెప్పిన తర్వాత నేను కరెక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా రాలేదు. ఎందుకంటే చెప్పే ముందే నేను అనాలిసిస్ చేసుకొని రీచెక్ చేసుకున్న తర్వాతే మాత్రమే నేను మాట్లాడతాను. నేను మాట్లాడాలంటే దేవుడి వల్ల ఇప్పటివరకు, అంటే నేను మైక్ ముందు, కెమెరా ముందు మాట్లాడడం మొదలుపెట్టి ఆల్మోస్ట్ ఒక 15 years అనుకోండి, ఎప్పుడు కూడా నా మాట మళ్ళీ ఇది కాదు సారీ అని చెప్పాల్సిన సిచ్యువేషన్ రాలేదు. ఆ విధంగా రీసెర్చ్ చేస్తాను కాబట్టి అథెంటిక్ గా మాట్లాడే అవకాశం ఉంటుంది ఎక్కువగా. మీరు చాలా స్పీచ్లు ఇచ్చి ఉంటారు, చాలా మందిని ఇన్స్పైర్ చేశారు. మీకు బాగా నచ్చింది అంటే ఏది చెప్తారు? బాగా మాట్లాడాను, చాలా బాగా చెప్పాను అన్న కాన్సెప్ట్ నాకు ఎప్పుడు కాదు, కానీ నన్ను ఇన్స్పైర్ చేసే కొన్ని మాటలు ఉన్నాయి. చెప్పండి. అంటే నేను రిలీజ్ చేసిన వీడియోస్లో అరుణిమా సిన్హా గురించి నేను చెప్పానండి. లక్షల మంది చూశారు, లక్షల మంది జీవితాలు ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చినట్టు వీడియో అనమాట అది. అరుణిమా గారి నుంచి అంటే వారు ట్రావెల్ చేసేటప్పుడు, ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు తన మెడలో ఒక గోల్డ్ చైన్ ఉండడము, ఒక 6 దుండగులు దాంట్లో దొంగలు ఉండడము, చైన్ని గుంజుకునే ప్రయత్నం చేయడము, ఆమె ఫైట్ చేయడం, డిఫెన్స్ చేయడము, దాంట్లో వాళ్ళు బయటికి నెట్టేయడం, అండ్ ట్రైన్ నుంచి కింద పడిపోతుంది. తను కింద పడిపోయినప్పుడు కంప్లీట్గా కాళ్ళ నుంచి ట్రైన్ వెళ్ళిపోవడము, తను లేవబోయే ప్రయత్నం చేస్తుంటే లేచే పరిస్థితి ఉండకపోవడము. ఆ సిచ్యువేషన్లో అంటే రాత్రి పరిస్థితి అంటే 2 పట్టాల మధ్య పడిపోయి ఉంటే రాత్రి గడిచిపోయే లోపల దాదాపు 30-40 ట్రైన్స్ పక్క నుంచి వెళ్తాయి అనమాట. అంటే కంప్లీట్గా ఊరు బయట ప్రాంతము ఎక్కడో పడిపోయి ఉంటుంది అలాంటి సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో తను అక్కడ నుంచి బ్లీడింగ్ అయ్యి స్పృహ కోల్పోతుంది. పక్క నుంచి ట్రైన్ వెళ్తుంటే సౌండ్ కూడా రాదు, వైబ్రేషన్ మాత్రమే వినిపిస్తుంది. అంతగా స్పృహ కోల్పోయిన పరిస్థితి. తెల్లారేసరికి పరిస్థితి ఏంటంటే ఎలకలు కూడా వచ్చేసి తను పిక్కి తినేది పరిస్థితి అనమాట. అంటే ఆ ఎలకల్ని దూరం జరుపుకునేది అంతా కూడా ఓపిక లేనటువంటి సిచ్యువేషన్లో ఉంటుంది. తెల్లారిన తర్వాత దగ్గర ఉన్న విలేజ్ వాళ్ళు చూడడం, తన్ని అక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళడము, గవర్నమెంట్ హాస్పిటల్కి పేరెంట్స్ రావడము, ఇదంతా ఒక వంతు అయితే నెక్స్ట్ డే న్యూస్ పేపర్లు ఏంటంటే అరుణిమా అనే అమ్మాయి ట్రైన్ టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తుంటే టీసీ వచ్చి టికెట్ అడిగాడని భయంతో దూకేసింది అన్న న్యూస్. అది వాళ్ళకి ఇంకా పెద్ద బాధ. ఎందుకంటే ఇదేంటి ఇంత పెద్ద బ్లేమ్ వచ్చేస్తుంది అంటే తెలిసిన వాళ్ళకి తెలిసిపోతుంది కదా నెగిటివిటీ. కాదు అని వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. అరిన వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, మీడియా పట్టించుకోదు. అక్కడ ఆమె చెప్తుంది పట్టించుకోరు. సిచ్యువేషన్ ఎన్నో ఆపరేషన్స్ అవుతాయి. అప్పుడు ఆ బెడ్ నుంచి తను డిసిషన్ తీసుకుంటుంది. ఏంటిది అంటే మేము చెప్పినా వీళ్ళు వినట్లేదు. ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్లో, నేను చెప్పినా వీళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళు రాయాల్సినవి రాసిన అంటే అరుణిమా అనే అమ్మాయి సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసిందని ఒక పేపర్లో, రకరకాల న్యూస్లో వచ్చేసరికి లేదు ఇలా కాదు, మా మాట వీళ్ళకి వినిపించట్లేదు. ఎందుకంటే మేమున్న స్థాయి నేను మార్చుకుని నా గురించి చెప్పాలి అని ఆ బెడ్ నుంచి డిసిషన్ తీసుకుంటే నేను ఎవరెస్ట్ ఎక్కాలని చెప్పేసి ఎవరెస్ట్ ఎక్కుతాను. ఎవరెస్ట్ ఎక్కి అక్కడ నుంచి నా గురించి నేను వాస్తవం రియాలిటీ చెప్తానని చెప్పేసి ఆ తర్వాత కొన్ని డేస్ హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళే సమయంలో ఇంటికి వెళ్లకుండా అప్పటికే ఎవరెస్ట్ ఎక్కినంటి ఒక లేడీ ఉంటారు అక్కడ తన దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అక్కడికి వీల్చైర్లోనే వెళ్ళింది కూడా చెప్తారు, నా గోల్ ఇది, నేను ఇలా అనుకున్నాను. అప్పుడు తను అంటారు, అమ్మా ఈ పరిస్థితుల్లో నువ్వు ఎవరెస్ట్ ఎక్కాలని నువ్వు అనుకుంటున్నావు అంటే నువ్వు ఎక్కేసావు. ఈ పరిస్థితుల్లో వీల్చైర్లో ఎవరెస్ట్ ఎక్కే ఆలోచన చేసుకున్నావు అంటే ఏంటిది, నీ మైండ్ సెట్ని బట్టి నువ్వు ఎక్కేసినట్టే, డేట్ మాత్రమే ప్రపంచానికి తెలియాలి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నుంచి అరుణిమా నెమ్మదిగా లేచే ప్రయత్నం, నిలబడే ప్రయత్నం, ప్రాక్టీస్ చేయడము. ఎర్లీ మార్నింగ్ 3-4కే అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం. ఆమెతో కూడా చాలా మంది ఉండేవాళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. వాళ్ళు గంటలో పరిగెత్తేది మాకు 5-6 గంటలు పట్టేది అనమాట. 10 నిమిషాలు వెళ్ళేది ఒక 2 hours పట్టేది. నడుస్తుంటే కాళ్ళ నుంచి బ్లీడింగ్ వచ్చేది. అంటే ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ పెట్టుకుని ప్రయత్నం చేసే సిచ్యువేషన్లో బ్లడ్ వస్తున్నా కానీ ఎంతో ఓపిక చేసుకుని స్ట్రగుల్ చేసుకొని చివరికి తను ట్రైన్ పట్టాల మీద ఉన్న సిచ్యువేషన్కి 2 yearsలోనే 2 years కూడా కంప్లీట్ అవ్వకముందు ఎవరెస్ట్ మీద ఉంటుంది తను. అంటే
ఇది ప్రాక్టికల్గా పాసిబుల్. ఇది అంటే మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉంటే, వికలాంగత అనేది శరీరానికి కాదు, మానసిక వికలాంగత అంటాం. అందుకే మానసికంగా స్ట్రెంగ్త్ ఉంటే ఎంతనా చేయొచ్చు. ఈ వీడియో చూసి యాక్సిడెంట్ అయిన వాళ్ళు అనేక మంది, నాకు తెలిసి 10 మంది నడవడం మొదలు పెట్టారండి. నాకు స్వయంగా కలిసి ఇద్దరు చెప్పిన విషయం ఏంటంటే, ఏదో సందర్భంలో ఎక్కడో నేను వెళ్ళినప్పుడు అక్కడ కలిసి, సార్ మా బాబు యాక్సిడెంట్ ఇలా పడిపోయినాడు, నడుము దెబ్బతలింది, డాక్టర్ గారు 4 months బెడ్ రెస్ట్ అని చెప్పారు, కానీ 25th డే నుంచి నడవడం మొదలు పెట్టాడు సార్, ఈ వీడియో ఒక 100 సార్లు చూశాడని చూపించారు. అంటే ఇలాంటి కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఎక్సలెంట్ అండి. విల్మా రుడాల్ఫ్ గురించి నేను చెప్పాను, దశరథ్ మాంజీ గురించి. ఈ 3 వీడియోస్ నాకు చాలా ఇన్స్పైర్ చేస్తాయి. నాకు నేను చూసుకుంటుంటాను అనమాట. మీ వీడియోస్ చూసి మీరు కూడా ఇన్స్పైర్ అవుతుంటారా ఒకసారి? ఖచ్చితంగా అండి. అంటే ప్రతి మనిషికి మోటివేషన్ కావాలి. నేనైనా ఏదో టైంలో లో అయిపోతాం, సిచ్యువేషన్ వస్తుంది. అది ఫైనాన్షియల్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, సోషల్ ఇష్యూస్, అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వకపోవడం కావచ్చు, ఏదో సిచ్యువేషన్ లో మనిషి లో అవుతాడు. ఎంత పర్సెంటేజ్ అవుతాడో అన్నది వేరు. ఒకటి నార్మల్ లైఫ్ లీడ్ చేసేటప్పుడు కూడా ఎంత వేగంగా పరిగెత్తాలి అంత వేగంగా పరిగెత్తడం కూడా మానేస్తాం మనం. మనకు అర్థం కూడా కదా అంత వేగంగా తగ్గించేసామని. ఎప్పుడైతే కొన్ని వీడియోస్ చూస్తామో, ఎస్ లేదు నా స్పీడ్ పెంచాలి, అంటే ఉన్న జీవితం అయిపోతుంది, ఇంకా చేయాల్సింది చాలా ఉంది అన్న ఆలోచనతో మనకి బూస్టింగ్ వస్తుంది. ఒక వీడియో ఉంది నాది, భారతీయుడు అనే ఒక వీడియో ఉంది. నాకు తెలుసు అది నేను ఎన్నిసార్లు చూసాను, అసలు నేను ఏడుస్తానండి. నాకే లోపల నుంచి ఏడుపు వచ్చేస్తుంది. భారతీయుడు అనే ఒక వీడియో ఉంటుంది, ఒక 5 minutes వీడియో. అది ఇప్పుడు గుర్తు చేసుకున్నా నాకు ఆ ఫీల్ వచ్చేస్తుంది. అది యాక్చువల్గా నా కోరుకునేది ఏంటంటే, తెలుగు మాట్లాడే ప్రతి మనిషి కూడా ఆ వీడియో కనీసం 100 సార్లు చూడాలి. అప్పుడు సమాజం ఇలా ఉండదు, కంప్లీట్గా మారిపోతుంది. అంటే నా మనసులో ఉన్న ఫీలింగ్స్ ఆ వీడియోలో నేను చెప్పడం జరిగింది. భారతీయుడు అని, వీలుంటే ఎప్పుడన్నా చూడండి, తప్పకుండా చూస్తాను డెఫినెట్గా. అసలు కానీ మాటలతోటి కొంతవరకు మారుతారు, కానీ పూర్తి చేంజ్ వస్తుందా అండి మనుషుల్లో? అంటే మనిషిలో మార్పు వచ్చేదే మాట ద్వారా. ఉదాహరణ చూడండి మేడం, మనం ఒక చెప్తే మోటివేషన్ అవ్వచ్చు, మోటివేషన్ నిలబడదు. ఆ మోటివేషన్ కొంతకాలం వరకు, కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుంది. ట్రాన్స్ఫార్మేషన్ అనేది ఏదైతే ఉందో అది నిలబడుతుంది. ఆ ట్రాన్స్ఫార్మేషన్ కూడా ఎక్కడి నుంచి రావాలి? అదొక మాట ద్వారానే రావాలి. యాక్చువల్లీ మేడం, నేను ఫస్ట్ మోటివేషన్ వీడియోస్ రిలీజ్ చేస్తూ వచ్చినప్పుడు నేను ఫేస్ చేసిన, చదువుతున్న కామెంట్స్ ఏంటంటే, మీ వీడియో చూసి చాలా మోటివేట్ అవుతున్నాను, కానీ ఒక 2 రోజుల తర్వాత నార్మల్ అయిపోతున్నాను. ఈ కామెంట్స్ చాలా చూశాను. అంటే ఇది పరిష్కారం కాదన్న విషయం నాకు అర్థమైంది. ఇంకేం చేయాలి? ఇది కాదు, ఎస్ అని చెప్పేసి నేను కొన్ని కంటెంట్స్ తయారు చేసి 11 ఆన్లైన్ వర్క్షాప్స్ ప్లాన్ చేస్తాను. నేను ఈ ఆన్లైన్ వర్క్షాప్ లో ఒక మాట 5 నిమిషాలు 3 నిమిషాలు కాదు, ఒక ప్యాటర్న్, వేవ్ ఆఫ్ ప్యాటర్న్ ప్లాన్ చేశాను. అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ కనబడింది. ఇది కాదు, ఇది కూడా ఇంపాక్ట్ చూపించట్లేదని ఆఫ్లైన్ వర్క్షాప్ ప్లాన్ చేశాను. 2 days చేంజ్ ఆఫ్ ఫీచర్ వర్క్షాప్ ఉంటుందండి. ఆ వర్క్షాప్ గురించి నేను చెప్పేది ఏంటంటే, ఏ వ్యక్తి అయినా బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టండి, అతనిలో మార్పు తేవాల్సిన బాధ్యత నాది. ఇప్పటి వరకు దాదాపుగా కంప్లీట్ ఎన్రిచర్స్ అంటే వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళని ఎన్రిచర్స్ అంటాను. 600 మంది ఎన్రిచర్స్ ఉన్నారు. నిజంగా వాళ్ళు సమాజానికి బలం. ఈ రోజు ఎన్రిచర్ వల్ల ఎప్పుడు సమాజానికి నష్టం జరగదు, లాభమే జరుగుతుంది. అలాంటి మైండ్ సెట్ తీసుకుని వెళ్తారు వీళ్ళు, వాళ్ళని నిలబెట్టుకుంటారు. కాబట్టి ఈ వర్క్షాప్ లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. మీ వర్క్షాప్స్ లో రిపీటెడ్ ఉంటారా అండి, లేకపోతే కొత్త వాళ్ళే వస్తుంటారా? ఎప్పటికప్పుడు వస్తారు. అంటే చేంజ్ ఆఫ్ ఫీచర్ వర్క్షాప్ వచ్చిన వాళ్ళు మళ్ళీ లీడర్షిప్ వర్క్షాప్ వస్తారు, బిజినెస్ వర్క్షాప్ వస్తారు, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ వర్క్షాప్స్, 4 వర్క్షాప్స్ ఉన్నాయి ఆఫ్లైన్ వర్క్షాప్స్. ఒక్కసారికి వచ్చారు అంటే ఖచ్చితంగా అన్ని రిపీట్ చేస్తారు. ఎవ్రీ మంత్ ఒక వర్క్షాప్ ఉంటుంది. ఇక్కడే ఉంటుందండి, హైదరాబాద్ లోనే రామోజీ ఫిల్మ్ సిటీలో కండక్ట్ చేస్తాను. ఇక్కడే ఏపీ తెలంగాణ నుంచి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, డబ్బున్నోళ్ళు ఎవరు రారండి, డబ్బు లేక అప్పు చేసి వస్తారు. నేను క్లాస్ లో అడుగుతాను, ఎంతమంది అప్పు చేసి వచ్చారని. ఫస్ట్ డైలాగ్ ఇదే ఉంటుంది. ఆల్మోస్ట్ 70% అయినా కానీ హ్యాండిల్ చేస్తారు, సార్ మేము అప్పు చేసుకొని వచ్చామండి, డబ్బులు అడుక్కొని వచ్చామని. అంటే ఆ పెయిన్ ఉంటుంది సార్. అంటే దాంట్లో నేను 50 మెంబర్స్ అని తీసుకుంటాను. ఆ 50 మెంబర్స్లో ఈజీగా 3 to 5 మెంబర్స్ అయినా కానీ సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలని నిర్ణయం తీసుకుని చివరి ఛాన్స్గా వర్క్షాప్కి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఆ పెయిన్ నుంచే గెయిన్ అనేది వస్తుంది అక్కడ. నేను విన్నానండి ఇదే మాట. చాలా మంది ఇంకా అసలు ఇది లాస్ట్ మినిట్, ఇక లైఫ్కి ఇదే లాస్ట్ అని అనుకున్న వాళ్ళని కూడా ట్రాన్స్ఫార్మ్ చేయగలిగిన కెపాసిటీ బ్రదర్ షఫీ గారికి ఉంది అని చాలా మంది అంటుంటే విన్నాను నేను. ఏ సిచ్యుయేషన్స్ వాళ్ళని ఆ పరిస్థితిలోకి నెడుతున్నాయండి మీరు అబ్జర్వేషన్లో? అంటే హోప్లెస్నెస్ అండి, నిరాశవాదం. నాకు ఇక దారి లేదు, నన్ను ఆదుకునేవాడు లేడు, నా సమస్యకి పరిష్కారం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చచ్చిపోవడం తప్ప వేరే లేదు. అంటే నేను ఫేస్ చేయలేను, వ్యక్తుల్ని ఫేస్ చేయలేను, టైంని ఫేస్ చేయలేను, ఇక నేను ముఖం చూపించుకోలేను, అంతా లాస్ అయిపోయాను, ఇంకా ఏ హోప్ లేదు అన్నప్పుడు వాళ్ళు చచ్చిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, అప్పుడు కూడా నిరాశలో కూడా చిన్న ఆశ ఉంటుంది వాళ్ళకి బతకాలని. దాన్ని మనం లేపగలగాలి. ఇప్పుడు మాకు మిషన్ నేను సైతం సమాజం కోసం డైలీ 100 above కాల్స్ వస్తాయండి. అన్ని కౌన్సిలింగ్ కాల్స్. వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో ఏమీ తెలియదు. ఒక ఆశతో ఫోన్ చేస్తారు,
వాళ్ళు ఏదో బాధలు చెప్పుకుంటారు. భర్తతో ప్రాబ్లం, వైఫ్తో ప్రాబ్లం, పిల్లలతో ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని రకరకాల కన్ఫ్యూజన్స్లో కాల్ చేస్తారు. డైలీ కాల్ సూసైడ్ కాల్స్ ఉంటాయి. అంటే ఒక మాట చెప్పండి, చనిపోవాలనుకున్న తర్వాత ఫోన్ ఎందుకు చేయాలి మరి? కదా ఎక్కడో చిన్న ఆశ ఉంది. అంటే నా మాట వినేవాడు ఎవడో ఉన్నాడు, నా మాటను అర్థం చేసుకునేవాడు ఉన్నాడు, నాకు సమాధానం చెప్పే ఉంది అన్న ఒక హోప్తో ఫోన్ చేస్తారండి. కంప్లీట్గా సూసైడ్ కాల్స్ ఇంకా అటెంప్ట్ చేసే సిచ్యువేషన్ ఉందంటే డైరెక్ట్ నాకు డైవర్ట్ చేస్తారు కాల్స్. అప్పుడు నేను టేకప్ చేస్తాను కాల్స్. ఆ టైంలో నేను మాట్లాడతాను. ఎక్కువసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు. 2 to 5 minutes మాట్లాడితే సరిపోతుంది. చాలు అవునులేండి, సరిపోతుంది. గంటలు గంటలు కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం లేదు. మనిషి బయటపడాలనుకున్న వ్యక్తికి గడ్డి పోచ కూడా చాలు కదా, కనపడాలి. మునిగిపోతున్నాడు, గడ్డి పోచ కనపడ్డా దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ కనపడి నీకేం కాదు, నీకు సమస్య పరిష్కారం ఉంది, ఇప్పుడు నిన్ను నువ్వు కాపాడుకో అన్న ఒక మాట కోసం ఎదురు చూస్తారు అంతే. నన్ను ఎవడన్నా చెప్పాలి, నాకు ఎవడన్నా చెప్పాలి బతుకు అని చెప్పి అన్న ఆలోచన ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఆ నమ్మకం మనం సంపాదించుకున్నాం. చాలా చాలా సంతోషం ఉంటుంది. సూపర్. అసలు చాలా మంది మీరు మాట్లాడుంటారు, ఇలా మీరు అన్నట్లు ఇందాక సూసైడల్ టెండెన్సీలో ఉన్న వాళ్ళని కూడా మీరు చేంజ్ చేసి ఉంటారు. అలా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అండి అట్లాంటి ఇష్యూస్లో? ఉన్నారు. నేను వాళ్ళని కలవలేదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఉన్నాయి, కేసెస్ ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి కాల్ చేశారు ఏంటంటే, చనిపోవాలని ఒక రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ లోపల నుంచి లాక్ చేసుకొని బ్లేడ్ తీసుకొని అన్ని వెయిన్స్ అన్ని కట్ చేసేసుకున్నాడు. ఇక బ్లీడింగ్ అవుతుంది, ఇంకా చనిపోతాడు. ఇక ఆ సిచ్యువేషన్లో ఫోన్ తీసుకొని ఫోన్ చేశాడు. అది ఆశ్చర్యం. మీరు గుర్తుకొచ్చారు చూడండి ఆ టైంలో. తనకు కాల్ చేయాలనిపించింది. కాల్ అంటే మళ్ళీ భయం కదా, చనిపోతున్న భయం, బతకాలని ఆశ. తనే డోర్ లాక్ చేసుకున్నాడు, తనే పడిపోయాడు. అక్కడ సిచ్యువేషన్ నుంచి కాల్ చేసినప్పుడు అది కాల్ నాకు డైవర్ట్ అయింది. ఇంకా తను ఎవరు కాపాడతారు? అక్కడ లోపల నుంచి లాక్ చేసుకున్నప్పుడు లోపలికి ఎవరు వెళ్ళలేరు. ఇప్పుడు ఒకటే తనకి చెప్పింది ఏంటంటే, లేదు నువ్వు బతకాలి, నీ సమస్యకి పరిష్కారం కాదు పరిష్కారాలు ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు మాత్రం నిన్ను నువ్వే కాపాడుకోవాలి, ఇంకెవరు కాపాడరు, నిన్ను నువ్వు కాపాడుకో, ఫస్ట్ లే, డోర్ ఓపెన్ చేయి, బయటకు వచ్చి. తను బయటకు వచ్చాడు, సేవ్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు కలవటం జరగలేదు, అదొకటి. ఇంకో వ్యక్తి ఏంటంటే, ఇలాగే చనిపోవాలని చెప్పేసి పాయిజన్ తీసుకొని చనిపోవాలి, లవ్ ఫెయిల్యూర్. అమ్మాయి కోసము పేరెంట్స్కి దూరం అయిపోయాడు. ఈ అమ్మాయి మోసం చేసింది. ఇంకా ఫైనల్గా ఎందుకు బతకాలో ఇంకా ముఖం చూయించుకోవడం, ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. ఇంకా చనిపోవాలంటే చనిపోతుంటే ఎవరైనా కాపాడతారేమన్న భయంతో బతకొద్దని చెప్పి ఊరు నుంచి బయటకు వెళ్ళిపోయి పాయిజన్ తీసుకొని, అంటే ఎవరు కనపడండి ప్లేస్లో వెళ్ళి పాయిజన్ తాగేశాడు అనమాట. అక్కడ నుంచి కాల్ చేశాడు. మళ్ళీ ఎందుకు కాల్ చేశాడు, ఎందుకు గుర్తుకొచ్చారు ఆ టైం? దేవుడు కాపాడాలనుకున్నాడు అంతే, మీ ద్వారా. ఇంకా తనకు కూడా తనే హాస్పిటల్కి వెళ్ళే విధంగా చేశాం. ఎంతో మందిని, కొన్ని వేలాది మందిని, లక్షలాది మందిని మోటివేట్ చేస్తున్నారు. వాళ్ళు అసలు ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోవాలి? అయ్యో, విషయం ఏంటంటే మేడం, ఇది నా రెస్పాన్సిబిలిటీ నేను అనుకోవడం. రుణం తీర్చుకోవడం అనేది ఏం లేదు. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ వాళ్ళ చుట్టూ ఉన్న 10 మందికి సాయం చేయడమే కావాల్సింది. అదే రుణం తీర్చుకోవడం. ఖచ్చితంగా అదే. అందుకే కదా మన మిషన్ కూడా, మిషన్ నేను సైతం సమాజం కోసం. ప్రతి వ్యక్తి ఆలోచన విధానము ఇలా మారాలి, నేను సైతం నా సమాజం కోసం అని. సమాజానికి ఏదో చేయాలి. ఇంకా సమాజం అంటే ఏంటి, అదో పెద్ద ప్రశ్న. సమాజం అంటే ఎక్కడో లేదు, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, ఆ నలుగురు మన ఇంట్లో ఉన్న వాళ్ళే. అంటే ఇంటి నుంచే మనం స్టార్ట్ చేసుకుని చుట్టుపక్కల ఉన్న మన కాలనీ మనం చూసుకున్నా సరిపోతుంది. దానికోసం మనం ఏదైనా చేయాలి, పాజిటివ్గా ఆలోచించాలి, మాట్లాడాలి, ఏదో చేయగలగాలి మనం. అంటే ఎప్పుడైతే మనం ఏదో మంచి చేయాలన్న ఆలోచన ఉంటుందో చెడైతే చేయాలి. కరెక్ట్. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది బెనిఫిట్ అనేది. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. శ్రీశ్రీ గారి ఆ వర్డ్ లైన్స్ ని మీరు స్టార్టింగ్ మీ దానికి తీసుకు, చాలా బలమైన వర్డ్ అండి అది. కుల మతాలకి అతీతంగా, అసలు ప్రాంతాలకి అతీతంగా వీటన్నింటినీ ఛేదించి మీరు అందరిలోకి చొచ్చుకొని దూసుకొని పోతున్నారు జనాల మధ్యలోకి. యాక్చువల్గా ఏంటంటే మేడం, మతం, కులము ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నవే. కాబట్టి నాకైతే అవి కనిపించాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ ఇచ్చిన ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఇంటి నుంచి నేర్చుకున్న విషయాల్లో ఆ తెరలు మాకు కనపడలేదు. ఇప్పుడు ఉదాహరణకి చూడాలంటే, మా విలేజ్ ఏదైతే ఉందో, అమీనాబాద్ విలేజ్లో నిజంగా చెప్పాలంటే ముస్లిమ్స్, ఉర్దూ మాట్లాడుతున్నటువంటి ముస్లిమ్స్ ఒకే ఒక ఫ్యామిలీ. అవునా? అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ 100% ఎవరు హిందూ సోదరులే కదా, అందరు కూడా. ఎక్కడ డిఫరెన్స్ ఎక్కడ ఉంది? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళే, తిరిగింది వాళ్ళే, కలిసి చదువుకున్నదే, క్లాస్మేట్స్, బ్యాచ్మేట్స్ అందరు కూడా ఉన్నప్పుడు ఇక డిఫరెన్స్ ఎక్కడ నుంచి వస్తుంది? రాదు. ఒకటేంటి, ఇప్పుడు నాకు కంప్లీట్గా కల్చర్ తెలుసు కదా, కల్చర్ తెలుసు, హావభావాలు తెలుసు, మాట విధానం తెలుసు, కంప్లీట్గా తెలుసు. ఇవేంటంటే నిజంగా చెప్పాలంటే ఆ కలుపుగోలుతనం లేకపోతే డిఫరెన్సెస్ వస్తాయి, అవునా లేదా? ఇప్పుడు ఇంకా నాకు బాధ అనిపించేది ఏంటంటే, ఇక్కడ కాలనీస్ ఎలా ఏర్పడుతున్నాయంటే, ఇక్కడ హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో ఇవి ఒక వర్గానికి సంబంధించిన కాలనీ, ఇది ఒక మతానికి సంబంధించిన కాలనీ, వాళ్ళు అక్కడ ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఉంటారు, ఇంకా విడగొట్టేస్తున్నాం. నిజంగా చెప్పాలంటే ఈ తెరలు ఉండకూడదండి. ఎందుకంటే ఒక ఇండియన్గా మనం స్కూల్లో ఉన్నప్పటి నుంచి మన స్కూల్లో ప్రతిరోజు ఓత్ ఏం ఇచ్చాం మనం, అవునా లేదా? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్నది మన కేవలం మాట కాదు కదా, మన వాగ్దానం కదా అది. మన వాగ్దానం, ప్రామిస్ చేస్తున్నాము, భారతీయులందరూ నా సహోదరులు అన్నప్పుడు
మరి మనం అందరం ఒకటే కదా. ఇంకెందుకు డిఫరెన్షియేట్ చేయాలి? అది యాక్చువల్గా నా లైఫ్ యొక్క ఎయిమ్ కూడా అదే. ఈ మెసేజ్ స్ట్రాంగ్ గా పబ్లిక్ వెళ్ళాలనే నా పేరే బ్రదర్ షఫీగా మార్చుకున్నాను కంప్లీట్ గా. ఓకే, అసలు పేరు ఏంటండి? షేక్ షఫీవుల్లా. బ్రదర్ షఫీ ఏంటంటే నేను మీ తమ్ముడిని, మీ అన్నయ్య అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి రావాలి. మనంతా అన్నదమ్ములం అన్న ఫీల్ రావాలి. ఈ మతాలు కులాలు మనం పెట్టుకున్నవి కంప్లీట్ గా కదా. మీరు ఖురాన్ గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరో భగవద్గీత గురించి కూడా అంత బాగా చెప్పగలుగుతున్నారు. నేను ఒక వీడియోలో చూశాను మిమ్మల్ని. నాకు అసలు ఆ వీడియో అయితే చాలా ఇన్స్పిరేషనల్ వీడియో అండి. నేను ఇప్పటికీ మర్చిపోయి, నేను ఎప్పుడో 4-5 years బ్యాక్ చూసిన వీడియో అది. నాకు ఎవరో సెండ్ చేశారు. అది చిన్న బిట్టే ఉంది అందులో, కానీ ఖురాన్ని సేమ్ టైము భగవద్గీతని రెండింటిని పోలుస్తూ రెండిట్లో ఉన్న మంచితనాన్ని గొప్పతనాన్ని మాత్రమే తీసుకోండి అని చెప్పే వీడియో అది. అవునండి. యాక్చువల్లీ ఏంటంటే ధార్మిక గ్రంథాలు ఇస్తున్న సందేశం ఒకటే కదండి. ఇప్పుడు అది వేదాలు అయినా, ఉపనిషత్తులైనా, భగవద్గీత అయినా, ఇటు బైబిల్ అయినా, ఖురాన్ అయినా, ఎన్ని గ్రంథాలు చెప్తున్న సందేశం ఏంటంటే మానవులందరూ ఒకే తల్లిదండ్రి సంతానం అని. ఇప్పుడు మీరు నేను ఎవరు? మీ నాన్నగారు ఎవరైతే ఉన్నారో మీ నాన్నకి 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 నానే మా నాన్న కూడా. అంటే ఒకే తండ్రి కదా. అంటే ఒకే తండ్రి పిల్లల మీరు నేను. ఇప్పుడు అందుకే నేను మీకు బ్లడ్ డొనేషన్ ఇవ్వచ్చు, మీరు నాకు బ్లడ్ డొనేషన్ ఇవ్వచ్చు. అందరం కూడా బ్లడ్ రిలేటెడ్, రక్త సంబంధం ఉన్న అన్నదమ్ములో మనం. దిస్ అ ట్రూత్. ఇదే మెసేజ్ కదా మన ధార్మిక గ్రంథాలు ఇస్తున్నాయి కూడాను. వసుదైవ కుటుంబం అంటే ఏంటి? వసుదైవ కుటుంబం అంతా ఒకే సంతానం. అంటే ఒకే తండ్రి, ఒకే తల్లి నుంచి మనమంతా వచ్చాము. భవిష్య పురాణంలో క్లియర్గా ఉంటుంది. భవిష్య పురాణంలో నుంచి ఏంటంటే ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదా అని ఉంటుంది. ఆదమో నామ పురుష, ఆదము నామము గల పురుషుడు, పత్ని భార్య హవ్యవతి తదా, హవ్వ భార్య అని చెప్పేసి భవిష్య పురాణంలో ఉంది. ఇదే విషయం బైబిల్లో కూడా ఉంది కదా. ఆదం హవ్వాల పేర్లు, వారి సంతానమే మనుషులందరని. అంటే మనం భవిష్య పురాణంలో ఉంది, బైబిల్లో ఉంది అంతేనా అంటే కాదు. ఖురాన్లో కూడా ఉంది మళ్ళీ విషయం. ఖురాన్లో 4వ అధ్యాయం 4వ సూర 1వ వాక్యంలో ఉంటుంది, సమస్త మానవులు ఒకే జంట సంతానం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అంటారు. కుల్లు కుంబని ఆదమా ఓ ఆదమ మిన్ తురాబ్. ఓ మానవులారా మీరంతా ఆదం సంతానం, ఆదం మట్టితో తయారు చేయబడ్డాడు. అంటే మనమంతా కూడా ఒకే అమ్మ, ఒకే నాన్న పిల్లలము, ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టిన పిల్లలము. మతాలు కులాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనం పెట్టుకున్నాం కదా అవి. వాస్తవానికి పుట్టినప్పుడు చూస్తే అంటే అమ్మా నాన్న చెప్పేంత వరకు నువ్వు హిందువురా, నువ్వు ముస్లింలా తెలియదు. అందరం ఒకటే కదా. ఇప్పుడు మా ఇంట్లో పుట్టిన ఒక బాబుని పుట్టు నుంచి మీ ఇంట్లో పెట్టేస్తే ఏం డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి మనం పెట్టుకున్న కల్చర్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా మన ఆలోచన విధానం ఏంటన్నది క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనందరి అమ్మా నాన్న ఒకరే, అంతేకాదు మనందరినీ పుట్టించిన సృష్టికర్త కూడా ఒకటే కదండి. ఇప్పుడు మిమ్మల్ని పుట్టించిన దేవుడే నన్ను పుట్టించాడా, లేక నన్ను పుట్టించిన దేవుడు వేరా? నిరుపమ గారిని పుట్టించిన దేవుడే షఫీని కూడా పుట్టించాడు, అంతే కదా. వేరే దేవుడు లేడు, కొత్త దేవుడు లేడు. కాబట్టి మనందరినీ సృష్టికర్త భగవంతుడు, పైవాడు అనేవాడు ఒకడే ఉన్నాడు అన్న క్లారిటీ మనకు చెప్పాలి. ఇదే ఇప్పుడు మన రాముల వారి జీవితం చూసినా, సాయిబాబా వారి జీవితం చూసినా, సబ్కా మాలిక్ ఏకే అన్నారు కదా సాయిబాబా వారు. అవునా? అంటే ఒకే ఒక మాలికుడు. సబ్కా అంటే అందరూ వచ్చేసారు, ఒక మొత్తం ఒక కులం కాదు. అందరికీ యజమాని, సృష్టికర్త భగవంతుడు ఒకడే ఉన్నాడు. ఎక్కడ? పైన ఉన్నాడు. క్లియర్ మెసేజ్. కాబట్టి మనమంతా ఒకటేనండి. మన పుట్టించిన దేవుడు ఒకటే, మన అమ్మ ఒకటే, మన నాన్న ఒకటే, మన ఉన్న రక్తం ఒకటే. కాబట్టి మనం డిఫరెన్స్ అన్న ఆలోచన నిజంగా మూర్ఖత్వం. అది అంతకు మించి ఏం లేదు. నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు అందరికీ తల్లిదండ్రులు వాళ్ళిద్దరే, అందరికీ వాళ్లే అన్నారు. అందరూ ఒకే తల్లిదండ్రులు సంతానం అంటున్నారు. అందరూ బ్రదర్ సిస్టర్స్ అంటున్నారు. మరి హస్బెండ్ వైఫ్లు ఇవన్నీ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఒక విషయం ఏంటంటే మొట్టమొదటగా ఎవరైతే మొట్టమొదటి మనిషి స్త్రీ ఉన్నారో, ఆదం హవ్వ అంటారు కదా, వారికి ప్రతి కాన్పులో కూడా, ప్రతి డెలివరీలో కూడా కవలలు పుట్టారండి. ఒక ఆడమొగ 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 కవలలు పుట్టారు. అప్పుడు దేవుడు పెట్టిన నియమం ఏంటంటే ఒకే కాన్పులో పుట్టినటువంటి పిల్లలు పెళ్లి చేసుకోకూడదు. ఒక కాన్పులో పుట్టిన అబ్బాయి వేరే కాన్పులో పుట్టిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. అప్పుడు దేవుడు పెట్టిన నియమం అది, అప్పటి ధర్మం అది. ఎందుకంటే ఆప్షన్ లేదు, అప్పుడు ధర్మం అది. కానీ ఇప్పుడు చూసుకుంటే రిలేషన్స్ దూరం అయిపోయాయి కదా. ఉదాహరణ మా తాతగారు ఉన్నారండి, మా తాత ఒకడే కదా. కానీ మా తాతగారి పిల్లలు మొత్తం 120 మంది. ఇప్పుడు 120 మంది ఎక్కడున్నారో నాకు తెలియదు. ఒకళ్ళని వెళ్ళి కలిస్తే నిజంగా నా కుటుంబంలో ఉన్న వ్యక్తి అనే విషయం నాకు తెలియదు. ఆ సంబంధాలు మొత్తం వెతుక్కుంటూ వెళ్తే కానీ ఇప్పుడు ఆ విధంగా ఎందుకు? మీ తాత మా తాత ఒకటే కదా, మనందరి తండ్రి ఒకటే కదా. రియాలిటీ కదా ఇది వాస్తవానికి. అంటే ఊర్లు మారిపోయాం, ప్రాంతాలు మారిపోయాం, భాషలు మారిపోయాయి, పద్ధతులు మారిపోయి, కల్చర్స్ మారిపోయి, దూరం అయిపోయాం. వాస్తవానికి మనంతా ఒకటే. ఒక మనిషి ఇంకో మనిషి ద్వారానే ఇంకో వ్యక్తి పుట్టే విధంగా సిస్టమే దేవుడు పెట్టాడు కదా. ఉన్న విధానాన్ని బట్టి దేవుడు అప్పుడో నియమం పెట్టాడు. ఎవరిని మ్యారేజ్ చేసుకోవచ్చు, ఎవరు మ్యారేజ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఒక నియమం ఉంది. ఇప్పుడు ఎవరిని మ్యారేజ్ చేసుకోవచ్చు, ఎవరు మ్యారేజ్ చేసుకోకూడదు అన్న తోడు మనిషికి మనిషి తోడే కదండి. నిజానికి రాను రాను ఇప్పుడు చూస్తున్నాము, అసలు మానవ విలువలనే లేకుండా పోతున్నాయి, మనుషుల మధ్య సంబంధాలు లేకుండా పోతున్నాయి, ఆత్మీయతలు లేకుండా పోతున్నాయి. కేవలం డబ్బు సంబంధాలు మాత్రమే. అంటే మనం హిస్టరీలో చదువుతాము,
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని. మేబీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా అండి? ఏంటి అసలు? నిజంగా చెప్పాలంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి. ఈ భూమి మీద స్ట్రాంగెస్ట్ రిలేషన్ ఏంటండి? బలమైన రిలేషన్ ఏంటిది ఈ భూమి మీద? భార్యాభర్తలదా, తల్లి పిల్లలదా, అన్న చెల్లెలదా? స్ట్రాంగ్ రిలేషన్ ఏంటిది? ఏమంటారు? బలమైన రిలేషన్ ఏంటిది? ఈ 3 బలమైనవే. మూడిట్లో బలమైనది ఏంటంటే ఏమంటారు? భార్యాభర్తల రిలేషనే బలమైనది అయి ఉంటుంది. కాదండి, యాక్చువల్గా ఈ భూమి మీద రియాలిటీ మాట్లాడుకుంటే అవసరము అనేది చాలా పెద్ద రిలేషన్ అండి. భార్య భర్తతో అన్నిసార్లు మాట్లాడేమో కానీ తనకు అవసరం ఉన్న వ్యక్తితో అన్నిసార్లు మాట్లాడతాడు, అంతసేపు మాట్లాడతాడు. ఒక అమ్మ తన పిల్లలతో అన్నిసార్లు మాట్లాడదేమో కానీ తనకి ఎవరికైతే నీడ్ ఉందో, అవసరం ఉందో, తనకు లాభం ఉందో వాళ్ళతో అన్నిసార్లు కాంటాక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరే గతం 1 వీక్ నుంచి ఏ రోజు ఎవరితో ఎన్నిసార్లు కాంటాక్ట్లో ఉన్నారు అంటే మీ అవసరము మీ లాభాన్ని బట్టి. నేను నా అవసరం నా లాభాన్ని బట్టి. అవసరము అనేది చాలా స్ట్రాంగ్ రిలేషన్ అండి ఈరోజు. ఒకటి అయితే ఇది ఉండాల్సిందే. మనిషి అటే పరిగెడతాను, నా అవసరం ఉన్న వైపు నేను మొగ్గు చూపుతాను. దట్ ఈస్ ద ట్రూ. కానీ బేసిక్ వాల్యూస్ ఉండాలి. నేను అదే అంటున్నాను. బేసిక్ వాల్యూస్ని వదిలిపెట్టి ముందుకెళ్ళకూడదు. ఇక్కడ ఏమైపోయిందంటే మేడం, అసలు మనిషికి తన జీవిత లక్ష్యం తెలియక ఇవన్నీ తప్పులు చేస్తున్నాడు. తన జీవిత లక్ష్యం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని అడిగాం, వాట్ ఈస్ యువర్ గోల్ అంటే, నేను 100 కోట్లు సంపాదించాలి అంటాడు. నీ లక్ష్యం ఏంటంటే నేను గొప్ప డాక్టర్ అవ్వాలి. ఓకే, వెరీ గుడ్. ఇంకో వ్యక్తి నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. ఇది ఏదో గోల్ చెప్తాడు. నిజంగా చెప్పాలంటే ఒక మనిషి తన ప్రొఫెషనల్ గోల్ని మాత్రమే గోల్ అనుకుంటున్నాడు, తన ప్రొఫెషనల్ లక్ష్యాన్ని మాత్రమే లక్ష్యం అనుకుంటున్నాడు. ఒక మనిషి జీవితంలో ఎన్ని లక్ష్యాలు ఉండాలి అంటే ఒకే లక్ష్యం ఉండాలి అన్న భ్రమలో ఉన్నాడు. కానీ ప్రతి మనిషికి 5 లక్ష్యాలు ఉండాలండి. ఏంటి 5? ఈ 5 గోల్స్ లో ఒకటి తగ్గినా ఫెయిల్ అయిపోయినట్టే. 5 లక్ష్యాలు ఉండాల్సిందే. ఒకటి పర్సనల్ గోల్, వ్యక్తిగతమైన లక్ష్యం. రెండోది ఫ్యామిలీ గోల్, కుటుంబపరమైన లక్ష్యం. మూడోది ప్రొఫెషనల్ గోల్, వృత్తిపరమైన లక్ష్యం. నాలుగోది సోషల్ గోల్, సామాజిక లక్ష్యం. ఐదోది స్పిరిచువల్ గోల్, ఆధ్యాత్మిక లక్ష్యం. ఈ 5 ప్రతి వ్యక్తికి కావాల్సింది. 5 పునాదులు ఇవి చెప్పాలంటే. అంటే ఉదాహరణకి వ్యక్తిగత జీవితం గురించి ఈరోజు చాలా మంది నిజంగా చెప్పాలంటే మనకున్నటువంటి కల్చర్ని బట్టి చాలా మంది మహిళలు ఎక్కువగా ఒక 80-90% మహిళలు మ్యారేజ్ అయిపోయిన తర్వాత తన పర్సనల్ లైఫ్ అనేది లేకుండా చేసుకుంటారు. నా కుటుంబమే నా జీవితం, నేనేమైనా పర్లేదు, నా కుటుంబం బాగుండాలి అంటే నీ పర్సనల్ లైఫ్ బాగాలేదు. పర్సనల్ లైఫ్ గురించి ఆలోచన లేదు, లక్ష్యమే లేదు. అసలు విషయం ఏంటి? నేను బాగుంటేనే నా కుటుంబాన్ని బాగా చూసుకోగలుగుతానన్న బేసిక్ పాయింట్ మిస్ అయిపోయాం మనం ఇక్కడ. పర్సనల్ లైఫ్ అంటే ఏంటి? వ్యక్తిగతంగా నేను ఎలా ఉండాలి, వ్యక్తిగతంగా నా ఆరోగ్యం ఎలా ఉండాలి, నా మానసిక స్థితి, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఎలా ఉండాలి, తన బిహేవియర్ ఎలా ఉండాలి, తన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, తనకంటూ వ్యక్తిగతంగా తను ఎలా స్టాండ్ అవ్వాలి, తన గుర్తింపు ఏంటి, తన ఫ్యామిలీ అంటే ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కుమారుడుగా, కూతురుగా, ఒక భార్యగా, ఒక భర్తగా గోల్ ఏంటి, ఎలా ఉండాలి. ప్రొఫెషనల్ గోల్, మనం ప్రొఫెషనల్గా ఏం సాధించాలనుకుంటున్నాము. తర్వాత సోషల్ గోల్, దీన్ని వదిలేసాం. సామాజికంగా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు లక్ష్యం ఉండాలి. నా కుటుంబంలో నా ఇరుపొకరు 4 ఇళ్ళు, నా కాలనీలో నా రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది లేకపోతే తప్పు మళ్ళీ. ఎందుకంటే సమాజంలో ఉన్న సిటిజన్గా నా రెస్పాన్సిబిలిటీ, ఒక భారతీయుడిగా దేశం గురించిన బాధ్యత నా మీద ఉంది కదా. ఎందుకంటే ఈ సమాజం నుంచే నేను చదువుకున్నాను, ఈ సమాజం నుంచే డబ్బులు సంపాదిస్తున్నాను, ఈ సమాజంలో నా పిల్లలు చదువుకుంటారు, ఈ సమాజం నుంచే నాకు మొత్తం కావాలి. సమాజానికి ఏమైనా ఇవ్వాలి కదా రిటర్న్. దట్ ఈస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. తర్వాత స్పిరిచువాలిటీ ఏంటంటే నా జీవితం నా ఇష్టం అన్న ఆలోచన తప్పు. ఎందుకంటే నేను కావాలని నేను పుట్టలేదు, ప్లాన్ చేసుకొని నేను పుట్టలేదు, మీరు కూడా ప్లాన్గా పుట్టలేదు. మనం పుడతా అన్న విషయం నాకు తెలియదు. మన మరణం కూడా మన చేతుల్లో లేదు. మన పుట్టుక మన మరణం మన చేతుల్లో లేనప్పుడు ఈ మధ్యలో ఉన్న జీవితం మనదా? అంటే నన్ను పుట్టించినా నాకు మరణాన్ని ఇవ్వబోతున్న దేవుడు ప్రసాదించిన జీవితం, ఈ జీవితం దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు ఇష్ట ప్రకారంగా జీవితాన్ని గడపాలి. ఇది ఫస్ట్ మన క్లారిటీ ఉండాల్సింది. మరో విషయం ఏంటిది? నా జీవితం నా ఇష్టం అంటే నేనేమైనా చేస్తాను, నాకు అధికారం ఉంది ఏమైనా చేస్తాను, నా డబ్బు ఉంది ఏదైనా చేస్తాను. కాదు. పుట్టించిన దేవుడు వింటున్నాడు, పుట్టించిన దేవుడు పరిశీలిస్తున్నాడు మొత్తం. అసలు నీకు ఇచ్చిన జీవితాన్ని ఇచ్చిన వదిలేయలేదు కదా. అకౌంటబిలిటీ ఒకటి ఉంది. నేను జాబ్ చెప్పుకోవాలి, నేను మాట్లాడే దాని గురించి, నేను చేసే దాని గురించి, చూసే దాని గురించి, నా వ్యవహారం గురించి నేను జాబ్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నేను జవాబుదారీ ఉన్న వ్యక్తిని నేను అన్న స్పృహ ఉండాలి. ఎందుకంటే దేవుడు అంటే ఎవరండి? అమావాస్య అర్ధరాత్రి నల్లటి కొండ మీద నడుచుకుంటూ వెళ్తున్న నల్లటి కాలి కదలికలు సైతం చూడగలుగుతాడు, దాని సవ్వడి కూడా వినగలుగుతాడు. మరి మనం చేసే పనులు దేవుడికి తెలియవా? ఎందుకు తెలియదు? సీసీ కెమెరా లేవు, ఎవరు లేరని నేను చేసేస్తే తప్పు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా అది స్పిరిచువాలిటీ అనేది ఒకటి ఉండాలి, భయం అనేది ఒకటి ఉండాలి. కాబట్టి అక్కడ నుంచి ఒక హెల్ప్ నేచర్ వస్తుంది. లైఫ్ అనేది ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఇలాంటి లైఫ్ లేకుండా పోతుంది అనమాట. ఏదో అవసరం కోసమే, డబ్బు కోసమే జీవితము అని కాకుండా రిలేషన్స్కి వాల్యూ ఇస్తాము. అట్లీస్ట్ తల్లిదండ్రులను కూడా పట్టించుకునే పరిస్థితి. నేను కొన్ని అనాథాలయాలకి వెళ్తూ ఉంటానంటే రెగ్యులర్గా, ఓల్డేజ్ హోమ్లకి వెళ్తూ ఉంటాను. ఇలాంటివన్నీ చూసినప్పుడు, ఆర్ఫనేజ్ ఓల్డేజ్ హోమ్ చూసినప్పుడు సొంత పిల్లలే తీసుకొచ్చి అక్కడ వదిలేసిపోవటం, వాళ్లే చంపేదాని కోసం ట్రై చేయటం, ఆస్తుల కోసం వాళ్ళని కొట్టడము, ఇట్లా రకరకాలైనటువంటి ఇష్యూస్ అండి. వాళ్ళతో అవసరం లేకపోతే వదిలేస్తాం.
వాళ్ళతో అవసరం ఉంటే వాళ్ళని ఉంచుకుంటాం. అంతగా మనిషి స్వార్థంగా మారిపోయాడు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ రూల్ ఏంటంటే మేడం, తల్లిదండ్రులు ఎందుకు ప్రేమించాలి? తల్లిదండ్రుల కోసం తల్లిదండ్రులు ప్రేమించాలా? భార్యను ఎందుకు ప్రేమించాలి? భార్య కోసం భార్యను ప్రేమించాలా? కాదు. భర్తను ఎందుకు ప్రేమించాలి? భర్త కోసం భర్తను ప్రేమించాలా? కానే కాదు. ఎందుకు ప్రేమించాలంటే, ఉదాహరణ నేను నమ్ముతున్న విషయం ఏంటంటే, నా భార్యను నేను ఎందుకు ప్రేమిస్తానంటే దేవుడు నాకు ఆజ్ఞాపించాడు భార్యతో ప్రేమగా ఉండాలి. దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి నేను భార్యతో నేను ప్రేమగా ఉంటాను. దేవుడు ఆజ్ఞ కోసం భార్యతో ప్రేమతో ఉంటే తిరిగి నాకు భార్య ప్రేమ లభిస్తుంది. దేవుడు ఆజ్ఞ పాలించిన వాడిని అవుతాను. భార్య కోసమే భార్యతో ప్రేమతో ఉంటే భార్య ప్రేమ లభిస్తుంది, కానీ దేవుడి ఆజ్ఞ అనేది లేకుండా పోతుంది. అంటే నేను తల్లిదండ్రులతో ఎలా ఉండాలి? దేవుడు ఏమైనా ఆజ్ఞాపించాడు, అది తెలుసుకోవాలి. దేవుడి ఆజ్ఞ ప్రకారంగానే తల్లిదండ్రులతో ఉండాలి. తల్లిదండ్రులు కొడితే కూడా తిరిగి కొట్టలేరు, వాళ్ళు బలహీనులు. కానీ ఒకడున్నాడు కదా చూసేవాడు పైన, ఒక ఫియర్ ఆఫ్ గాడ్, దట్ ఇస్ ద ట్రూత్ అండి. ఎందుకంటే మనం స్వేచ్ఛా జీవులం కాదు. ఇప్పుడు ఇండియాలో ఉంటే ఇండియా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉండాలి, లేకపోతే ఇక్కడ చట్టం ఉందంటాము. మరి దేవుడి చట్టం లేదా? దేవుడికి పవర్ లేదా? పుట్టించిన దేవుడు వదిలేశాడా? కానే కాదు. అంటే మనం ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా మరణం అనే దాని ద్వారా మనం అరెస్ట్ చేయబడతాం. ఆ తర్వాత పరలోక జీవితం ఉంది కదా, మరణానంతర జీవితం ఉంది కదా. వేదాలు చెప్తున్నాయి కదా, ఉపనిషత్తులు చెప్తున్నాయి కదా, పురాణాలు చెప్తున్నాయి కదా, బైబిల్ చెప్తుంది కదా, ఖురాన్ చెప్తుంది కదా, మన ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు చెప్తున్నాయి కదా. మరణానంతర జీవితం ఉందని చెప్తున్నాం కదా. మనం చేసుకున్న ప్రతి రవ్వంత మంచి పనికైనా అక్కడ చూసుకుంటాము, రవ్వంత చెడ్డ పనికైనా అక్కడ మనకి ప్రతిఫలం అనేది ఉంది. శిక్షా బహుమానాలు ఉన్నాయి కదా అక్కడ. కాబట్టి ఆ స్పృహ ఉంటే తల్లిదండ్రులతో ఎలా ఉండాలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాం, భార్యతో ఎలా ఉండాలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని. చట్టానికి భయపడుతున్నాం, కనబడే చట్టం, కనబడని చట్టం కూడా ఒకటి ఉందన్న, అదే స్పిరిచువల్ లైఫ్. ఇది మిస్ అయిపోయింది. ఇది రావాలి. మేము చేస్తున్న ప్రయత్నం ఏది? ప్రతి మనిషిలో కూడా 5 రకాల లక్ష్యాల కోసం జీవితం గడిపే వ్యక్తి అయితే డిసిప్లైన్డ్ లైఫ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, బిల్ గేట్స్ ఉన్నారు. సక్సెస్ఫుల్ పర్సనా కదా? చాలా సక్సెస్ఫుల్, చాలా గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్. కానీ నీతో బతకలేను రా బాబు అని చెప్పేసి భార్య అంటే ఫ్యామిలీ లైఫ్ ఏమైపోయింది? ప్రొఫెషనల్ గా సక్సెస్ఫుల్. మనం ఏమంటాం, ఒకదాన్ని చూసి సక్సెస్ అంటే తను ఇంకో లైఫ్ ఉంది కదా, 5 భాగాలు కదా జీవితంలో. పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది, ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంది, సోషల్ లైఫ్ ఎలా ఉంది. ఈ కంప్లీట్ గా ఒక బేస్ అనేది ఒక మనిషికి అవసరం. దాన్ని బ్యాలెన్స్డ్ లైఫ్ అంటాం కదా. ఇవన్నీ లేకపోతే మనిషి లేనట్టు, ఇంకా ఉన్నా కూడా వేస్టే. ఒక మనిషికి 4, ఒక 2 చేతులు, 2 కాళ్ళు అన్ని కావాలి కదా. కావాలి. ఒక కాళ్ళు లేదనుకోండి, పోలే అనుకోండి, ఎలా ఉంటుంది? అలాగే ఒక లైఫ్ ని మనం వదిలేస్తే అలాగే అయిపోతుంది, అన్బ్యాలెన్స్డ్ అయిపోతాం. కాబట్టి ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం, దట్ ఇస్ అ లైఫ్. ఇవన్నీ ఎలా తెలుస్తాయండి మీకు చెప్పేదానికి? నాకు అర్థం కావట్లేదు మేడం. ఈ విషయాలు మీకు కొత్త విషయాలా? కాదు, మనందరికీ తెలిసిన విషయాలే అండి. నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు కూడా నేను కొత్త విషయం ఎవరికి చెప్పలేదు, నాకు తెలియదు కూడా కొత్త విషయాలు. మనందరికీ తెలిసిన విషయాలే గుర్తు చేసుకున్నాం, అంతకుమించి ఏం లేదు. అవునా కాదంటారా? మీకు తెలిసిన విషయాలే కదా ఇవన్నీ కూడా, మనందరికీ తెలుసు. కాబట్టి వాటిని వదిలేసాం, పరిశీలన చేయడం వదిలేసాం అనమాట. అండ్ అదే యాజ్ ఏ ప్రొఫెషనల్ సోషల్ వర్కర్గా ఒక సమస్య ఉంటే సమస్య నేను చూడను, దాని మూల కారణం ఏంటి, ద రూట్ కాజ్ ఏంటి. రూట్ కాజ్ ఇప్పుడు నాకేం తెలిసింది, సమాజంలో ప్రతి సమస్యకి రూట్ కాజ్ ఈ 5 లక్షలు లేకపోవడం. ఈ అవేర్నెస్ మనం కల్పించుకుంటూ వెళ్తే రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా, రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ మెంబర్ గా తయారవుతాం మనం. మీకు మోటివేషన్ ఇలా చేసి ఎప్పుడైనా లైఫ్ లో బోర్ అనిపించిందా అండి? అయ్యో, ఎందుకంటే మేడం ఒకటి విషయం ఏంటంటే, మనం చెప్తున్న ఒక మాట, ఎప్పుడైనా ఒక వ్యక్తికి మన మాట అవసరం ఉంది అన్నప్పుడు నా జీవితంలో చేసే మొదటి మోటివేషన్ అనుకుంటాను నేను. అదే ఫస్ట్ అనుకుంటారు ఎప్పటికప్పుడు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్కి వెళ్తాను, కాలేజ్కి వెళ్ళి మాట్లాడేటప్పుడు వాళ్ళతో ఫస్ట్ టైం ఇంటరాక్ట్ చేస్తున్నాను కదా. అవును, ఫిజికల్ ఇంటరాక్షన్ ఫస్ట్ టైం. చాలా అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళకి ఫస్ట్ టైం కదా. ఒకటే ఇంటెన్షన్, నాకు ఒక యూనివర్సిటీ వాళ్ళు కానీ కాలేజ్ వాళ్ళు కానీ నాకు ఇన్విటేషన్ ఇచ్చారు అంటే ఏదో హోప్తో ఇస్తారండి. నేను ఎప్పుడు కూడా ఇంతవరకు 4 స్పీకర్స్ ఉన్నారు, మిమ్మల్ని కూడా పిలుస్తున్నానంటే ఎప్పుడు నేను వెళ్ళలేదు, ఎవరైనా అలా పిలవలేదు కూడా. నేను ఒక్కడే స్పీకర్ ఉంటాను, కంప్లీట్గా 3 అవర్స్ లేదు నేను ఎక్కడ ఈవెంట్ తీసుకోను. 3 అవర్స్ మేము మాట్లాడతాను, ఎందుకంటే మైండ్ సెట్ చేయాలంటే 3 అవర్స్ నాకు టైం కావాలి అన్నది నాకు ఒక కాన్సెప్ట్ అనమాట. నేను వెళ్ళినప్పుడు కంప్లీట్గా స్టేజ్ ఇస్తారు, ఆడియన్స్ నాకు ఆ విధంగా నేను వాళ్ళకి చెప్పేస్తాను, మధ్యలో బోర్ కడితే బయటికి వెళ్ళిపోవచ్చు, ఫోన్లు చూసుకోవచ్చు, పక్కన వాళ్ళతో మాట్లాడచ్చు, నిద్రపోవచ్చు, అన్ని ఫ్రీడమ్స్ ఇస్తాను నేను వాళ్ళకి. ఏమైనా చేసుకోండి, మీరేం చేసినా మీలో చేంజ్ తీసుకొచ్చే బాధ్యత నాది, ఈ హాల్లో ఉంటే చాలు. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని స్టార్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ ఇంతవరకు ఫిజికల్గా ఎంతమంది అయితే నా సెషన్ 3 అవర్స్ అటెండ్ అయ్యారో నాకు తెలిసి వాళ్ళ లైఫ్లో చాలా పెద్ద చేంజ్ తీసుకున్నారు. వాళ్ళే కాదు, ఇంకా 4 బలంగా కూడా మారుతారు కూడా వాళ్ళు. సో ఎప్పుడు కూడా బోరు కొట్టిన సందర్భం అనేది మీ లైఫ్లో ఈ ఇష్యూస్లో లేదు అసలు అయితే? లేదండి, లేదు. ఎదుటి వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని నెగిటివ్గా మాట్లాడిన సందర్భం కానీ, మీరు చెప్పిన దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవటం కానీ, లేకపోతే వాళ్ళు ఏదో ఊహించుకొని వచ్చి మీ మోటివేషనల్ స్పీచ్ నచ్చక వెళ్ళిపోవడం కానీ, ఇట్లాంటి ఏమైనా నెగిటివ్గా ఎప్పుడన్నా జరిగిందా? చాలా ఉంటాయి. ఎలా ఉంటాయంటే అండి, అసలు మోటివేషన్తో జీవితాలు మారుతాయా, మాటలతో లైఫ్ మారిపోతుందా, నా సమస్యలు దూరం అయిపోతాయా, నాకు ₹1,00,00,000 సమస్య ఉంది, నువ్వు తీరుస్తావా, ఈ ఆలోచనతో ఫోన్స్ వస్తే అవును ఖచ్చితంగా మీ ₹1,00,00,000 అప్పు తీరిద్ది, మీ జీవితం మారిద్ది, మాటలతో అన్ని మారదాయి, ఫస్ట్ మీరైతే రండి అని చెప్పేసి వర్క్షాప్ పిలుస్తాం మేము. అంటే ఎవరైతే నేను మారను, నాలో మార్పు రాదని
జిద్దుతో ఆ పట్టుదలతో మొండితో ఉంటాడో ఫస్ట్ మార్పు అక్కడే వస్తుంది. ఆ వ్యక్తి ఫస్ట్ మారుతాడు ఖచ్చితంగా. ఈ చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఇలా. నేను నన్ను మార్చి చూపించని ఛాలెంజ్ చేసినోడే ఫస్ట్ మారుతాడండి, న్యూట్రల్గా ఉన్న వ్యక్తి కన్నా కూడా. అందుకే నేను ఏమంటాను, వర్క్షాప్ గురించి నేను ప్రోమో రిలీజ్ చేసినప్పుడు రావటం వరకే మీ బాధ్యత, మార్పు తేవడం నా రెస్పాన్సిబిలిటీ అని నేను మాటిస్తాను అందరికీ, డైరెక్ట్గా చెప్పేసి గ్యారంటీ చెప్తాను. ఎందుకంటే మేడం ప్రతి వ్యక్తి మనిషే, మంచిగా ఉండాలనే కోరుకుంటాడు, తన లైఫ్ బాగుండాలనే కోరుకుంటాడు, తన నాశనం అయిపోవాలని ఎవ్వడు అనుకోడు. కాకపోతే ఒకటి మాట వినాలనుకోడు. మనం ఏమంటామంటే నువ్వు ఎవడి మాట వినాల్సిన అవసరం లేదు, నీ మాట నువ్వు వింటే చాలని చెప్పేసి తనలో ఒక ట్యూనింగ్ వచ్చే విధంగా చేస్తాం, అంతే, అంతేమించి ఏం లేదు. ప్రతి వ్యక్తి మంచోడేనండి భూమి మీద, ప్రతి వ్యక్తి చెడ్డోడే. పరిస్థితులు మారిపోతే అతన్ని మంచిగా ఉంచుకోవడమే మనకు కావాల్సింది. ఇప్పుడు ఒక మనిషి ఎవరైనా పదే పదే కౌన్సిలింగ్ చేయాల్సిన పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయా అండి? లేదు, అవసరం లేదండి. అసలు ఒక వ్యక్తిని మాటి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. మాటి మనం కౌన్సిలింగ్ చేస్తున్నామంటే మనం చేస్తుంది కౌన్సిలింగ్ కాదని. మనము ఇప్పుడు ఎన్రిచర్స్ ఎవరైతే నా వర్క్షాప్కి వస్తారు కదా, 25,000 30,000 కంటే వస్తారు 2 రోజుల కోసం. వచ్చిన తర్వాత 2 రోజులు మేము 36 గంటలు ఉంటుంది వర్క్షాప్ మాది. 36 గంటల వర్క్షాప్ తర్వాత సార్ మీ నెంబర్ అని అడుగుతారు, నేను ఇవ్వను. అంటే నాతో పాటు ఉన్న వాళ్ళకి నా నెంబర్ ఇవ్వను నేను. సార్ ఎలా సార్, మాకు ఏదైనా సమస్య ఉంటే ఎలా సార్ అంటే, మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ ఫార్ములా ఇస్తాను వాళ్ళందరికీ. హౌ టు మేక్ ఎ డిసిషన్, నిర్ణయాలు ఎలా తీసుకోవాలన్న ఫార్ములా ఉంటుంది. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా ఆ ఫార్ములాతో కరెక్ట్ నిర్ణయం తీసుకోవచ్చు. ఒక 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ కానివ్వండి, భారతదేశాన్ని నడుపుతున్న నరేంద్ర మోడీ గారు కానివ్వండి, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ కానివ్వండి, ఎంత పెద్ద క్రిటికల్ సిచ్యువేషన్ అదే ఫార్ములా. ఆ ఒక్క ఫార్ములా అప్లై చేసుకుంటే వర్క్షాప్లో మనం ఇస్తాం, దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా వింటాం. ఆ తర్వాత అమ్మ నా నెంబర్ ఎందుకని అడుగుతాను. సార్ ఇప్పుడు నా అవసరం, నా నెంబర్ నీ దగ్గర ఉంటే నీకు సమస్య వస్తే నేను గుర్తొస్తా, ఫార్ములా మర్చిపోతావు. కాబట్టి ఫార్ములా నువ్వు వాడటమే కదా, 100 మందికి వాడే విధంగా చెయ్యి అని చెప్పేసి వదులుతాం. అవసరం లేదు. ఇంకా ఆ తర్వాత ఎవరు కూడా నా దగ్గర గెట్ బ్యాక్ అవ్వాల్సిన పరిస్థితులు రావు. ఇప్పుడు అలా రావు. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ స్టాండ్ అవుతారు. ఎందుకంటే ఎప్పుడు నా దగ్గర వస్తూనే ఉండాలి, నేను ఉంటేనే మీకు లైఫ్, నేనే మీ అన్ని, మనం అయితే డిపెండెంట్గా మార్చుకోవడం కూడా తప్పండి. అది సెల్ఫ్ స్టాండ్గా మార్చాలి, వాళ్ళని ఇండిపెండెంట్గా మార్చాలి. అన్ని గంటలు ఏకధాటిగా అసలు అంటే గ్యాప్ తీసుకోకుండా మాట్లాడతారు కదా, మీకేమీ ప్రాబ్లం అవ్వట్లేదా? ఒక మనిషి యొక్క స్ట్రెంగ్త్ అనేది ఫిజికల్ స్ట్రెంగ్త్, శారీరక బలం అనేది సెకండరీయే కదా, మానసిక బలమే కదండి ఫస్ట్. ఆఫ్ కోర్స్ మానసిక బలమే. ఉదాహరణకి మనిషి ఏంటంటే చావు బతుకులో ఉన్నప్పుడు ఎంత బలహీనంగా ఉన్నా కానీ లేచి పరిగెడతాడు. వెనక పిచ్చి కుక్క పరిగెడుతుంది అనుకోండి, మనిషికి ఎక్కడ లేని బలం వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? మానసిక బలం. అది అంటే లేని బలాన్ని కూడా తీసుకొని పరిగెడతాడు. అలాగే ఎప్పుడైతే మనం మోటివేషన్ అనేది ఉందో, రెస్పాన్సిబిలిటీ అండి. కొన్ని జీవితాలు నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా సామాన్య స్థితిలో ఎవరు రారండి. లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో, లేకపోతే కంప్లీట్గా లైఫ్ విడాకులు తీసేసుకోవాలి, ఇంకా కంప్లీట్ లైఫ్లో స్పాయిల్ బ్రేక్ అన్న కాన్సెప్ట్లోనే వస్తారు. కాబట్టి పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇంకా ఆ టైంలో నేను ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ నేను అలర్ట్గా ఉంటాను. నేను నా మాట, నా చూపు, ప్రతిదీ కూడా చాలా ఫోకస్గా ఉంటుంది నాకు. మీ వర్క్షాప్స్కి ఏ ఏజ్ నుంచి, అంటే మినిమం ఎంత ఏజ్ నుంచి మ్యాక్సిమం ఎంత ఏజ్ వరకు అటెండ్ అయ్యి ఉంటారండి ఇప్పటివరకు? ఇప్పటివరకు నా వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళు 7th క్లాస్ స్టూడెంట్స్ దగ్గర నుంచి 11-12 ఇయర్స్ ఏజ్ నుంచి 70 ఇయర్స్ ఏజ్ వరకు కూడా ఒకే బ్యాచ్ లో ఉంటారు. మరి అట్లా పర్వాలేదు. యాక్చువల్గా నా నార్మల్ క్లాసెస్ కాదు కదా, ఆటపాటలతో, యాక్టివిటీస్ తో మైండ్ సెట్ మార్చేస్తుంటాం. కాబట్టి దాంట్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చి కూర్చుంటాడు, 300 కోట్లు టర్న్ ఓవర్ చేసే బిజినెస్ మ్యాన్ వచ్చి ఉంటాడు, ఫ్యామిలీ ప్రాబ్లంతో ఒకళ్ళు వచ్చి ఉంటాడు. ఇద్దరికి ఒకే దగ్గర ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఒక 10th క్లాస్ స్టూడెంట్స్ కి ప్రాబ్లం క్లియర్ అవుతుంది, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్కి ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఒక సెషన్ లో. ఎందుకంటే మనం ఇచ్చే ఫార్ములా వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా అప్లై చేసుకుంటారు. అంటే వీళ్ళ ప్రాబ్లం వేరు, వాళ్ళ ప్రాబ్లం వేరు యాక్చువల్గా అయితే. అయినప్పటికీ కూడా సొల్యూషన్ అయితే దొరుకుతుంది, వచ్చేస్తుంది వర్క్షాప్. ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం అయినా అది ఖచ్చితంగా మీ వర్క్షాప్కి వచ్చారు, అటెండ్ అయ్యారు అంటే సాల్వ్ అయిపోయినట్లే. మరణానికి తప్ప ప్రతిదానికి పరిష్కారం ఉంది. హెల్త్ ఇష్యూస్ కూడా నేను అదే అంటున్నాను, మరణం తప్ప ప్రతిదానికి పరిష్కారం ఉంది భూమి మీద. ప్రతిదాని ఫస్ట్ ఉందని నమ్మాలి, ఆ తర్వాత పరిష్కారం ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు నా వర్క్షాప్ అటెండ్ అయిన 600 మంది ఎవరైనా టచ్ చేసి అడగండి, ఏ సమస్య అయినా పరిష్కారం ఉందంటారు. పరిష్కారం లేదనుకున్న వ్యక్తి వదిలేస్తాడు కదా, గివ్ అప్ చేస్తాడు. మీరు ఎప్పుడైనా ఏదైనా లైఫ్ లో ఎందుకు లేదు గివ్ అప్ చేసేద్దాం అని చేశారా? ఏదైనా ఏ ఇష్యూ అయినా ప్రతి వ్యక్తి చేస్తాడు, నేనే కాదు, మీరు ప్రతి వ్యక్తి గివ్ అప్ చేస్తారు. యాక్చువల్గా ఒకటి మనం స్టార్ట్ చేసినప్పుడు సందర్భాలు ఎలా ఉంటాయంటే, ఇది నాకు ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే దాని పక్కన ఇంకో పని వచ్చి ఉంటుంది కదా. ఈ రెండిట్లో నేను దేన్ని టేకప్, దిస్ ఇస్ ద డిసిషన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకోవడం. దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలేయాలి అన్నది. అలాంటప్పుడు చాలా విషయాలు గివ్ అప్ చేసి ముందుకెళ్తుంటాం. కొన్ని విషయాలు గివ్ అప్ చేయడం తప్పు, కొన్ని విషయాల నుంచి బయటపడాలి. ఉదాహరణకు చూడండి, మన సొసైటీలో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 80% గతంలో జీవిస్తున్నారు. నాకు అప్పుడు అలా అవ్వకపోతే బాగుండేది,
అతను అలా చేసేసాడు, ఆమె అలా అయిపోయింది, అప్పుడు నేను లాస్ అయిపోయాను. ఆ గతంలోనే 80% మంది జీవితం గడిపేస్తున్నారు. మిగిలిన 20% మంది ఎక్కడ జీవితం గడుపుతున్నారంటే ఒక 19% భవిష్యత్తులో జీవితం గడుపుతున్నారు, కలలు. ఎవరో ఒకళ్ళు ఉన్నారు ప్రజెంట్లో ఉన్నవాళ్ళు, అంతేనా? అంతే. ఎట్లా అంటే మరి ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు అందరూ అలాగే ఉన్నప్పుడు ఎలా మరి? అదేనండి ఈ వర్క్షాప్స్ సొల్యూషన్. నిజంగా చెప్పండి, ఆలోచన విధానం మారకపోతే ఏది మారదు. మారాల్సింది ఆర్థిక స్థితులు కావు, సామాజిక స్థితులు కావు, ఆరోగ్య స్థితులు కావు. మారాల్సింది మానసిక స్థితి మారాలి, ఆలోచన విధానం మారాలి. ఆలోచన విధానం అది బాగుందని ప్రతి ఒక్కడు అనుకుంటున్నాడు, ఎవరికి వాళ్ళే. ప్రతి ఒక్కడు అనుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఎప్పటి వరకైతే అద్దంలో ముఖం చూసుకోమో ముఖం ఎలా ఉందో అర్థం కాదు. నేను చెప్తున్నాను కదా, ఎంతో మంది చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ వర్క్షాప్ వచ్చిన తర్వాత ఇన్ని తప్పులు చేశాను నా జీవితంలో, అంటే నా ఆలోచన ఇంత రాంగ్ రూట్లో ఉందా అని రియలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు ప్రతి వ్యక్తి. ఎందుకంటే మనం తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాం. అందుకే మన లైఫ్ ఇలా ఉంది. మనం కోరుకునే లైఫ్ వేరు, ఉన్న లైఫ్ వేరు. కోరుకునే లైఫ్ ఎందుకు లేదు? మన ఆలోచన విధానం తప్పు. ఎక్కడ తప్పు ఉంది మనకు తెలుస్తుంది. మీ వాయిస్ కూడా మీకు ప్లస్ అండి, తెలుసా? రియల్లీ. అంటే నేను నార్మల్గా మాట్లాడితే ఒకలాగా మాట్లాడతాను, ఆన్ స్టేజ్ ఇంకోలా మాట్లాడతాను. అవును, ఆన్ స్టేజ్ వేరే మాడ్యులేషన్ అనేది అది మారిపోతుంది. బ్లెస్సింగ్. మీకు చిన్నప్పుడు నుంచి ఉన్న టీచర్స్, లెక్చరర్స్ ఎవరైనా టచ్ లో ఉన్నారా అండి ఇప్పుడు? ఉన్నారండి. యాక్చువల్గా నాకు దేవుడు ఇచ్చిన అతిపెద్ద బ్లెస్సింగ్ ఏంటంటే పల్లెటూరులో పుట్టడం, పల్లెటూరులో పెరగడమే. ఎందుకంటే తారా స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎక్కువ మంది 90% విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. దాదాపుగా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఆ బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అని నేను నమ్ముతాను. అది వాస్తవానికి. అంటే సిటీలో ఉన్న వాళ్ళకి ఉండదని నేను చెప్పట్లేదు, మళ్ళీ అది వేరే విషయం. వీళ్ళు చాలా స్ట్రాంగ్గా, నేను ఇప్పటివరకు మనం చూసాం, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఎన్నో చెప్పొచ్చు. అక్కడ ఉన్నాం కాబట్టి మాకు చదువులు చెప్పిన ఉపాధ్యాయులు కూడా మా ఊళ్ళో ఉన్నవాళ్ళు, పొరుగురులో ఉన్నవారు, టౌన్లో ఉన్నవాళ్ళే కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు కలుస్తుంటారు ఖచ్చితంగా టీచర్స్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు దాంట్లో కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, అరే మా విద్యార్థులంతా నీ ఫాలోవర్సే అని చెప్తుంటారు. ఇంకా మా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే నా క్లాస్మేట్స్, 10th క్లాస్లో కానీ ఇంటర్లో కానీ డిగ్రీలో ఉన్న క్లాస్మేట్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కొన్ని స్కూల్స్లలో లెక్చరర్స్, కొన్ని స్కూల్స్ ప్రిన్సిపల్స్, కాలేజ్ లెక్చరర్స్ కొంతమంది ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఫోన్ చేసి అరే నువ్వు చెప్పురా మన క్లాస్మేట్సా కదా చెప్పు అంటారు. ఎందుకు? బ్రదర్ షఫీ మా క్లాస్మేట్స్, మేము ఫ్రెండ్స్ అని చెప్తే వాళ్ళ స్టూడెంట్స్ నమ్మరు. బ్రదర్ షఫీ గారు మీ ఫ్రెండ్ ఏంటి అని. మా మహేష్ బాబు కూడా మా ఫ్రెండ్ ఏంటి అంటారట వాళ్ళు రివర్స్ లో. అలాంటి సందర్భాల్లో 2 సిచ్యువేషన్స్ ఫోన్ చేసి నాతో మాట్లాడి ప్రూఫ్ ఇచ్చుకున్నారు. ఓకే, ఓన్లీ మన దగ్గరేనా అండి? మీరు ఇండియాలో కూడా ఇస్తారా, లేకపోతే వేరే కంట్రీస్ లో కూడా ఇస్తారా? విన్నాను నేను వేరే దేశాల్లో కూడా. అంటే తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కడైతే ఉన్నారో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫాలోవర్స్ కూడా 63 కంట్రీస్ నుంచి ఉన్నారండి. తెలుగు భాషనే, తెలుగు భాషనే అంటే ఇన్ని దేశాల్లో తెలుగు భాష మాట్లాడే వాళ్ళు వ్యాపించున్నారు. అక్కడ నుంచి వాళ్ళు మోటివేషన్ కోసం ఇక్కడ నుంచి లాభాన్ని పొందుతున్నారు. మీ తెలుగు కూడా చాలా మంచి ఫ్లూయెన్సీ ఉన్న తెలుగు అండి. ఒక ముస్లిం అని అనుకోరు మీ లాంగ్వేజ్, ఆ ఫ్లూయెన్సీ తెలుగు చూస్తే. గ్రేట్ అండి, మీలాంటి వాళ్ళతో నాకు కాస్త టైము దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలామంది ఇలాగే మోటివేట్ చేస్తూ ఎంతోమంది లైఫ్ని సేవ్ చేయాలి, అలాగే ట్రాన్స్ఫార్మ్ చేయాలి. మెయిన్లీ ట్రాన్స్ఫర్మేషన్ అలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇవ్వాలని ఇప్పుడే మిమ్మల్ని కమిట్ చేయిస్తూ. తప్పకుండా అండి, ఖచ్చితంగా. థ్యాంక్ యూ. మంచి ప్లాట్ఫామ్ సుమన్ టీవీ కూడాను. నాకు తెలిసి తెలుగు ప్రపంచంలో ఒక మంచి ఇంపాక్ట్ ఉన్నటువంటి ఛానల్ సుమన్ టీవీ. ఎగ్జాక్ట్లీ. చాలా మంచి ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. తప్పకుండా చేద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మచ్ నిరుపమ్ గారు. థ్యాంక్ యూ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.